ఈరోజు నన్ను మాట్లాడమన్న విషయం ఏంటంటే ఋతు గ్రంథాన్ని మాట్లాడమని సోదరులు చెప్పారు. కాబట్టి 4 గంటల వరకే క్లాసు. 4 గంటల వరకు మనం ఋతు గ్రంథం మీద టైంని బట్టి మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా విని సహకరించాలని కోరుతున్నాను. ఋతు గ్రంథము మొదట ఈ పేరు ఆ పుస్తకానికి పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పుస్తకంలో ప్రధానమైన వ్యక్తి దేవుడు ఎవరి మీద ఎక్కువగా ఫోకస్ చేశాడో, ఎవరిని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి పేరు మీద ఈ పుస్తకాన్ని హెడ్డింగ్ పెడతాం అనేది జరిగింది. వాస్తవానికి ఆవిడ ఇశ్రాయేలీల యొక్క స్త్రీ కాదు. వాస్తవానికి రూతు మోయాబీరాలు. ఇది మొదట్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. మోయాబీల యొక్క ఆరిజిన్ మనం చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో పెరిగినటువంటి లోతు కుమార్తెల నుంచి వచ్చినటువంటి సంతానంలో ఒకరు మోయాబీలు, మరొకరు అమ్మోనీయులు. కాబట్టి మోయాబీలు అనగానే ఒక రకంగా సంస్కారహీనత్వంతో కూడినటువంటి వ్యక్తి నుంచి ఉనికిలోకి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళ యొక్క ఆర్జన్ చూస్తే తండ్రితోనే పిల్లలు పోయి తండ్రికి తాగబోబుచ్చి పిల్లలు తండ్రితో కూడగా పుట్టిన జనం ఉన్నారు. వారు మోయాబీలు, అమ్మోనీయులు. ఇది ఆదికాండం 19వ అధ్యాయంలో మనకి కనిపించే చరిత్ర. కాబట్టి అలాంటి ఒక జన్మ నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఒక అన్యురాలైనప్పటికీ ఆవిడ ఇశ్రాయేలు చరిత్రలో ముఖ్యంగా ఆమె పేరు మీద 66 పుస్తకాలు ఒక పుస్తకం ఉండటం, ఆవిడ యొక్క గర్భవాసం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకరు దావీదు. అంటే డైరెక్ట్గా ఆమె నుంచి వచ్చిన గ్రాండ్ మదర్, అంటే నానమ్మ అవ్వచ్చు. అంటే ఒబేదు, యెషై ఇలాగా జీనియాలజీ చూసినప్పుడు ఒక 3:32 అనుకుంటా ఆ విషయం ఉంటుంది. మనం తర్వాత చూస్తాం. అలాగా దావీదుకి ఎంత ప్రాధాన్యత ఉందో, దావీదు యొక్క వంశావళిలో ఈవిడికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి, ఒక రకంగా దావీదు పేరు మీద అసలు పుస్తకం లేదు. కీర్తనలను ఉంది, అందులో ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు, దావీదు కీర్తనలు అంటారు. కీర్తనలు మొత్తం దావీదు రాయలేదు, అందులో చాలామంది రచయితలు ఉన్నారు. అలా పిల్లటమే తప్ప వాస్తవానికి దావీదు పేరు మీద ఒక సపరేట్ బుక్ ఏమీ లేదు. కానీ ఈవిడ పేరు మీద ఒక సపరేట్ బుక్కే ఉంది. అంటే ఆ వ్యక్తిని గురించి మనం ఎంతైనా స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరమైనటువంటి విషయం. ఇది ఆనాటి యూదులకి ఒక మంచి పాఠం. ధర్మశాస్త్రం నుంచి పాఠాలు నేర్చుకునే క్రైస్తవులు కూడా ఒక మంచి పాఠం. ధర్మశాస్త్రాన్ని సరిగ్గా పాటిస్తే జీవిత చిత్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అనే విషయాన్ని తెలియజేయటానికి ఉద్దేశించబడినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక అద్భుతమైన క్యారెక్టర్తో కూడిన 3 వ్యక్తులను గురించి చర్చించబడినటువంటి పుస్తకం ఇది. నయోమి, రూతు, బోయాజు అనే 3 వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చర్చించినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, వాక్యానుసారంగా జీవిస్తే మనుషులు ఎంత ఇన్సైడ్ బ్యూటిఫుల్గా ఉంటారో, అంటే లోపల ఎంత అందంగా ఉంటారో, అంతరంగంలో ఎంత సౌందర్యం ఉంటుందో, అంతరంగ స్వభావం ఎంత బాగుంటుందో దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఋతు గ్రంథం. కాబట్టి ఋతు గ్రంథం స్టడీ చేసేటప్పుడు ముఖ్యంగా క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని సరిచేసుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఋతు గ్రంథాన్ని గురించి మనం చదివేటప్పుడు ఈ విషయాల్ని ఎక్కువగా చర్చిస్తూ ఉంటాం. ఇందులో మొదటగా రూతు
అనగా స్నేహం, ఫ్రెండ్షిప్. ఇంగ్లీష్లో అయితే ఫ్రెండ్షిప్ అంటారు. రూతు అనగా స్నేహం. స్నేహం అనే పదానికి అర్థం ఏంటంటే కలిసి పంచుకోవటం, కలిసి జీవించటం, కలిసి బ్రతకటం, కలిసి ఉండటం. కలిసి ఉండటం అనేది ఎవరైతే కోరుకోవట్లేదో వారు దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి విరుద్ధంగా ఉన్నారని గ్రహించాలి. మొట్టమొదటి నరుని చేసినప్పుడు ఆదికాండం 2:12 ఏమని చదువుతాం మనం? ఆదికాండము 2:18 చదివితే, ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒంటరిగా ఉండట మంచిది కాదు. భార్యాభర్తల బాంధవ్యాన్ని స్నేహంతో కూడా పోల్చాడు బైబిల్లో. మనం చదివితే రాజుల మొదటి గ్రంథం 11:1-2 భార్యాభర్తల స్నేహంతో పోల్చాడు. ఒకసారి ఆదికాండం 2:18 ఎవరైనా చదవండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. వారికి సాటి అయిన సహాయం ఆయన కొరకు చేయదును అన్నాడు. అంటే ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు, సాటి అయిన సహాయం అని అక్కడ అన్నాడు. కింద ఇప్పుడు రాజుల మొదటి గ్రంథంలో 11:1-2 చూడండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చున్నాడు అన్నాడు. అయితే సొలొమోను, కింద చూడండి ఆ మాట అని కింద వెంటనే, సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల నుండి ఎక్కువ మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను అన్నాడు. ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు అన్నాడు. ఈ మాటను ఒకసారి గమనించండి. వారితో స్నేహం చేయొద్దని చెప్పి సొలొమోను చేసిన పనిని వివరించాడు. వివాహం కూడా స్నేహమేనా? అదేనా అక్కడ ఉద్దేశం? వారితో స్నేహం చేయొద్దు అని చెప్పాను అన్నాడు. అయితే సొలొమోను ఏం చేశాడంటే 700 మంది భార్యల్ని, 300 మంది ఉపపత్తులను ఉంచుకొని వచ్చును అని అన్నాడు. ఈ స్నేహానికి పెళ్లి చేసుకోవడానికి లింక్ ఏంటి? ఇది ఎక్కువ కాలం ఉండే స్నేహం. ఒక రకం చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఉండే స్నేహం ఎక్కువ కాలం ఉండే స్నేహం. కలిసి ఉండేది, కలిసి జీవించేది, కలిసి పంచుకునేది, కలిసి ఆలోచించేది, అభిప్రాయాలు ఏకమవటం, ఆలోచనలు ఏకమవటం, ఉద్దేశాలు తలంపులు ఏకమవటం. వాస్తవానికి ఇది దేవుడు అంగీకరించేది, దేవుడు కోరేది, దేవునికి ఇష్టమైనది. ఈ విషయాన్ని మనం గ్రంథంలో చూస్తాం. దైవము అంగీకరించే విషయం స్నేహం. మనం కీర్తన గ్రంథంలో 133 మనకు బాగా తెలిసినట్టుగా 1 నుంచి చదివితే, అలాగే యోహాను సువార్త 17, 20, 21, 21, ఎఫెసీ
4:1 ఈ 3 సందర్భాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని 133వ కీర్తనలో మనం చదువుతాం. యేసు ప్రార్థన చేసే ఉన్నాడంటే, నువ్వు నేను ఏకమైనట్టు తండ్రి, వారును అంటే 12 మంది అపోస్తులు ఏకమై ఉండాలి. 12 మంది అపోస్తుల బోధ విని నా యందు విశ్వాసం ఉంచి వారెవరో అంటే నేడున్న క్రైస్తవులు, క్రీస్తు సంఘము ఏకమై ఉండాలని ప్రార్థించాడు ప్రభు. ఎఫెసీ 4:1 చదివితే ఆత్మ కలిగించు ఐక్యతను అన్నాడు. సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలన్నాడు. ఇంకా అపోస్తులు కూడా ఏం బోధించారంటే, మీరు ఎఫెసీ కొరింథీ మొదటి పత్రికలో అపోస్తుల బోధ కూడా ఇదే. 1:10-13 చదివితే మీలో ఏక మనసు, ఏకభావము, ఏకతాత్పర్యం గలవారై ఉండవాలని మాట్లాడుతున్నాడు. మీలో కలహాలు కక్షలున్నాయి, దానికి భిన్నంగా ఇలాగ మీరు ఉండకూడదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. దీన్ని ప్రవక్త ముందుగానే చెప్పాడు. క్రైస్తవుల మధ్య ఉండాల్సినటువంటి బాంధవ్యం ఎలాంటిదో 11వ అధ్యాయం యెషయా గ్రంథము 1-5 చదివితే మెస్సియా జనులు మధ్య ఎలాంటి వాతావరణం ఉండాలో వివరిస్తాడు. అక్కడ అలంకార రూపంలో సాధు జంతువులు, క్రూర జంతువులు కలిసి జీవిస్తాయి, కలిసి పంచుకుంటాయి, కలిసి బ్రతుకుతాయి అనే చెప్పాడు. 6వ వచనం నుంచి మెస్సియా ఎలా ఉంటాడో చెప్పాడు. అదేనా? రైట్. నేనే తప్పు చెప్తాను. 6-10 వరకు 6-10 వరకు మొదటి వచ్చిన నేనే పొరపాటు చెప్పాను. మొదటిదేమో మెస్సియా ఎలా ఉంటాడో చెప్తాడు. 6-10 వచనాల్లో మెస్సియా జనులు ఎలా ఉంటారో చెప్తాడు. ఇది రాసుకోండి, కరెక్ట్. ఓకేనా? ఆరు నుంచి 10 వచనాలు. ఓకే. అంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా ఏం తెలియజేశాడంటే, సాధు జంతువులు, క్రూర జంతువులు కలిసి జీవిస్తాయి, కలిసి తింటాయి, కలిసి బ్రతుకుతాయి అనే విషయాన్ని మాట్లాడాడు. అంటే నిజానికి అది వ్యక్తుల గురించి మాట్లాడింది. క్రీస్తులోనికి వచ్చిన వ్యక్తి, క్రూరమైన వ్యక్తి కూడా సాధువుగా మారుతాడు. చెడిపోయిన వాడు బాగుపడతాడు. సింహం అంటాడు గొర్రెపిల్లలాగా రూపాంతరం చెందుతాడు. రూపాంతర జీవితానికి సింబాలిక్ వచనాలు ఇక్కడ కనపడతాయి. రోమాపత్రికలు చెప్తాడు కదా, 12వ అధ్యాయంలో రూపాంతరం చెందుడి అంటాడు. మొదటి 2 వచనాలు చదివితే రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందినట్లు అని అన్నాడు. అంటే రూపాంతర జీవితాలు ఎలా ఉంటాయో చెప్తాడు ముందుగానే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు. సింహంలా వేటాడాడు క్రైస్తవ్యాన్ని, గొర్రెపిల్లలాగా మారిపోయాడు క్రైస్తవుడయ్యాడు. యూదుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? క్రైస్తవ్యాన్ని క్రూరంగా హింసించాడు, దారుణంగా హింసించాడు. క్రైస్తవ్యాన్ని పాడు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. హింసించడమే, ప్రాణాలు తీయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అసలు వాళ్ళని హింసించే వరకు అన్నం కూడా ముట్టనని శబ్దం చేశాడు. అంత క్రూరమైన వ్యక్తి సాధువుగా మారిపోయాడు. ఇది ముందే జరుగుద్దని ప్రవచన రూపంలో చెప్పడ్డాను. కాబట్టి ఇక్కడ దైవం అంగీకరించే విషయం ఏంటంటే స్నేహం, కలిసి ఉండటం, కలిసి జీవించడం, కలిసి బ్రతకటం, కలిసి పంచుకోవడం. ఇప్పుడు రూతు అనగా అర్థం ఏంటి? స్నేహం. అందులో కూడా ఆవిడలో కూడా ఏం కనపడుద్ది మనకి పుస్తకం చదువుతున్నప్పుడు? నీ దేవుడే నా దేవుడు అంటుంది 1వ అధ్యాయంలో. వెళ్ళిపోమ్మా, నేను వృద్ధాప్యులు ఉన్నాను, నీకే సహాయం చేయలేను, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా నీ కొరకు బిడ్డనే కనలేను, ఒకవేళ కంటానన్నటువంటి ధైర్యం నాకున్నా వాడి పెద్దోడేయాలకి నువ్వు ముసలిదాని అయిపోతావు, నీ తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతా అనే మాటలో ఏం కనపడుతుందంటే సమాధానం కనపడుతుంది.
స్నేహం కనపడుతుంది, కలిసి ఉండాలనే ఆలోచన కనపడుతుంది. మొదట ఇద్దరు ఉండాలనుకుంటారు, మధ్యలో ఒక ఆవిడ చెప్పగానే ఓర్ప వెళ్ళిపోద్ది. కానీ ఈవిడ మాత్రం ఈవిడ రూతుతోనే ఉండాలని, నయముతోనే ఉండాలని డిసైడ్ అవుతుంది. అంటే ఆవిడ పేరులో కూడా పేరుకు తగ్గట్టుగా స్నేహభావం అనేది కనిపిస్తుంది. రూతు అనే మాటకు అర్థం ఏంటంటే స్నేహం, ఫ్రెండ్షిప్ అన్నమాట. మంచి సహృదయం కలిగి ఉండటం స్నేహాన్ని కోరుకునే వ్యక్తులకు ఉండే లక్షణం. ఎవరితో కలిసి ఉండకుండా ఒంటరిగా జీవించడం, సైకోలో బతకటం సైకోలకు ఉండే లక్షణం. అర్థమైందని చెప్పింది. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివినప్పుడు ఇద్దరిద్దరు వెళ్ళమన్నాడు. ఇద్దరిద్దరు వెళ్ళమంటలో ఉద్దేశం ఏంటంటే వాడు పడిపోయినా వాడు లేపుతాడు. అసలు నరుడు సృజించబడినప్పుడే దేవుని ఆలోచన ఏంటంటే ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఏం కావాలి అతనికంటే సాటి అయినా సహాయం కావాలి. స్నేహంలో ఏముంటుందంటే సహాయం ఉంటుంది, కలిసి బతకడంలో ఏముంటుందంటే సహాయం ఉంటుంది. 20 మంది సువార్థికులు కలిసి పనిచేస్తున్నారంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 100 మంది సువార్థికులు కలిసి పనిచేస్తున్నారంటే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కలిసి బతకడం అనేది అందరి మధ్య సాధ్యం కావట్లే. తెల్లోడు ఏదో చెప్పాడంట, విభజించు పాలించు అని. అప్పుడు మనం లేము, ఎవరు మనకు తెలియదు అది ఎట్టుండదు. కానీ మన ఇండియన్ పాలిటిక్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కళ్ళకు కట్టినట్టుగా విభజించి పాలించడం అంటే ఏంటో చాలా బాగా నేర్పుతున్నారు. తెల్లోళ్ళు ఏం చేశాడు మనకు తెలియదు, కానీ వాళ్ళకంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు మనకి వీళ్ళు. అర్థమైందా? ఈ ఏరియాలో ఎక్కువగా వచ్చేటప్పుడు ఇందాక లంపసింగిలో లోదర్పాడు గెస్ట్ హౌస్ ఏదో అని చెప్పేసి లంపసింగి అటు నుంచి వెళ్తుంటే అక్కడ ఒక బోర్డు కనపడుతుంది. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అని పెట్టాడు, దీనికి పేరు వచ్చింది కదా. ఆయన సినిమా కూడా తీశారు చాలామంది. అంటే తెల్లదోళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్లో వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటరు అల్లూరి సీతారామరాజు. అయితే వాళ్ళు ఎలా విభజించి పాలించారో మనకు తెలియదు, కానీ ఇవాళ మన రాజకీయ నాయకులు కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట, ప్రాంతాల పేరట, భాష పేరట, భాషలో యాస పేరట విడదీశారా? ఒకే భాష తెలుగే. తెలంగాణ భాష వేరు, ఆంధ్ర భాష వేరు, రాయలసీమ భాష వేరు, కోనసీమ భాష వేరు, కోస్తాంధ్ర భాష వేరు, మిడిల్ ఆంధ్ర భాష వేరు, ట్రైబల్ ఏరియా భాష వేరు, తెలుగే అయినా. అంటే వీటిని బట్టి కూడా మనుషులు వీడు మనోడు కాదు రోయ్, ఆడు మనోడు కాదు రోయ్ అని డివైడ్ అయిపోయాడు. అంటే మనుషుల మధ్య విభజనలు ఎక్కువగా పనిచేశాయి. ఇవాళ బాగా మనుషులను విడదీసి పాలించే కార్యక్రమం మన రాజకీయ నాయకులు చేస్తున్నారు. బాగా కులాలకు నాయకుడు, కులం పేరట కూడా నాయకులు ఇచ్చేస్తున్నారు. మా కులపోడని బహిరంగంగా చెప్తున్నారు. కుల వ్యవస్థ అనేది అసలు చాలా భయంకరమైనదని చాలామంది అభ్యుదయవాదులు దాని మీద పోరాటాలు చేశారు. జ్యోతిరావు ఫూలే లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్న చాలామంది ఏం చేశారంటే ఆ కుల వ్యవస్థ నిర్మూలన కావాలి. కులం పేరెత్తి తిరిగితే కొన్ని జాతుల్ని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు, తెలుసా మీకు? అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏముందంటే కొన్ని కులాలు పేరెత్తి తిడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని రాజ్యాంగంలో ఉంది. అంటే కుల వ్యవస్థను నిర్మూలించాలనేది ఒక ఆలోచన. ఇలాగ మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం అనేది సాతాను చేస్తున్న పని. యేసుప్రభు ప్రార్థన ఏంటంటే కలిసి ఉండాలి అని. దేవుని కోరిక ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని. పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఐక్యత కలుగజేయటం. అపోస్తుల బోధ ఏంటంటే ఏక మనసు, ఏకభావం కలిగి ఉండాలి. అది అలా ఉండాలని దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా చూయించాడు. ఇలా గ్రంథం అంతట్లో మనకేం కనపడుతుంది అంటే దాంట్లో మేలు. ఇలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టరు రూతులో ఉంది. దేవుడు ఏదైతే మెచ్చాడో, దేవుడు ఏదైతే కోరాడో, దేవుడు ఏదైతే చూసి సంతోషిస్తాడో, యేసు దేని కొరకైతే ప్రార్థించాడో, ఇలాంటి ఒక అద్భుతమైన లక్షణాలు రూతులో కనిపిస్తాయి మనకి. చావు తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదంట. మరణం తప్ప అంటే ఆ కమిట్మెంట్ చూడండి అసలు ఎలా ఉంది. బతికుండగానే అత్తమామ సరిగ్గా చూచావు.
నిజమా కదా? మా ఏరియాలో, ఇక్కడ ఎట్టని తెలియదు కానీ ట్రైబల్ ఏరియాలో, సిటీలోనైతే చాలా దారుణంగా ఉన్నారు మనుషులు. నరుల రూపంలో ఉన్న రాక్షసులు, క్రూర మృగాలు, జనారణ్యంలో తిరిగే క్రూర మృగాలు అవి. ఇందాక ఎవరు తమ్ముడు చెప్పాడు, అక్కడ పుల్లు ఉంటాయి, పులి పిల్లలు వస్తాయి, కోళ్ళు కోసం వాటి కోసం వస్తాయి అని చెప్పాడు తమ్ముడు. ఇక్కడ ఈ పుల్లు వస్తాం, అక్కడ జనారణ్యంలో తిరిగే మా క్రూర మృగాలు ఉన్నాయి టౌన్స్లో. ఏవో రకం చేస్తే మీరే కొద్దిగా సౌదులు కనపడతారు, వాళ్ళతో చూస్తే చాలా మంచోళ్ళకి కనపడతారు. అంత దారుణమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. వినకూడని సంఘటనలు వింటున్నాం, చూడకూడని విషయాలు చూస్తున్నాం రోజు మీడియాలో. సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఇలాంటి అకృత్యాలు, ఘోరాలు ఎన్నో మనం చూస్తున్నాం. అయితే మనుషుల మధ్య స్నేహభావం లేదు. ఈ స్నేహం ఏం చేస్తుందంటే మేలు చేసింది. స్నేహం ఏం చేస్తుందంటే సహాయం చేసింది. స్నేహం ఏం చేస్తుందంటే తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేలా చేసింది. పగవాడు ఎన్నో ముద్దులు పెడతాడంట, స్నేహితుడు గద్దిస్తాడంట. స్నేహితుడు మేలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నాశనం చేయడానికి వాడు అలా చేస్తుంటాడు, బాగు చేసేవాడేమో వీడు గద్దిస్తుంటాడు. కాబట్టి స్నేహంలో ఏంటంటే మేలు, ప్రయోజనం. దేవుడు అన్నాడు, అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడంటే సాటి అయిన సహాయం ఉన్నప్పుడు, తోడున్నప్పుడు అది మేలు. కాకపోతే కొంతమందికి ఏం మేలు ఏం పాడు దేవుడు చెప్పాడు కానీ అది మేకై కూర్చుంది మేలు కాదనంట. మా ఊర్లో అక్కడ మేలని నువ్వు అంటున్నావు, అది మేకని నేను అంటున్నాను అంటాడు. భార్యను పట్టుకొని, భార్య దొరికిన వారికి మేలు దొరికిన అని అన్నాడు కదా జ్ఞానైన సొలొమోను. ఈ మందిలో పాపం అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనపడ్డారు ఆయనకి. గుణవతి అయిన భార్య దొరుకుట అన్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అంటే చాలా రేర్ అంటే ఎక్కడో. ఆయనకేంటి మనకేమో ఒకళ్ళే కదా, మనకి స్ట్రిక్ట్గా ఒకళ్ళని చెప్పేశాడు, మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో. ఆయనకు అప్పుడు స్ట్రిక్ట్గా ఏమి లేదు కనుక 1000 మందిని ఎచ్చలుడిగా వద్దన్నాడు. ఆయన అప్పుడు కూడా చెప్పాడు వద్దన్నాడు. రాజు అనేవాడు ఎక్కువ మంది ఉండకూడదు. అసలు దేవుని ఆలోచనలు ఆది నుండి ఏకపత్ని పురుషుడే. ఏ కారణమైనా చొప్పునైనా పురుషుడు తన భార్యను విననాడొచ్చని యేసుని ప్రశ్నించినప్పుడు ఏసేమన్నాడు? సృజించిన వాడు ఆది నుండి స్త్రీని గాను పురుషుని గాను. స్త్రీని గానంటే ఒక్కళ్ళే, పురుషుని గానంటే ఏకవచనం. అక్కడ బహుభార్యత్వం, బహుభర్తలు లేదు. సొంత భార్య సొంత భర్త అని అన్నాడంటే అద్దె భార్యలు అద్దె భర్తలు దేవుని ఇష్టానికి విరోధులు, అంతే కదా. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ప్రతివానికి సొంత భర్త ఉండాలి, ప్రతి స్త్రీకి, ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి పురుషునికి అన్నాడంటే అర్థం సొంత అనే మాట ఎందుకు వాడాడు అక్కడ? సొంత అనే మాట ఎందుకు వాడాడు చెప్పండి? ఇప్పుడు అద్దె భార్యలు ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? అద్దె భర్తలు ఉన్నారా? డబ్బుల కోసం అద్దె భార్యలు అద్దె భర్తలు చేసుకుంటున్నారా? ఆ యుద్ధరా బాబు, సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి, అది మేలు. సహాయం అనగానే, స్నేహం అనగానే తప్పుడు ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి చేసే స్నేహం గురించి కాదు, మంచి విషయాలకు సంబంధించినటువంటి స్నేహం అవసరం. కాబట్టి ఇక్కడ రూతు అనగానే మనకేం గుర్తు రావాలి? రూతు గ్రంథం చదివేటప్పుడు ఒక మేలు గుర్తు రావాలి, ఒక ప్రయోజనం గుర్తు రావాలి, ఒక మంచి గుర్తు రావాలి, ఒక మంచి క్యారెక్టర్ గుర్తు రావాలి, ఒక మంచి ఉద్దేశాలు. అసలు గ్రంథం ఎప్పుడు చదివినా అది మన జీవితం మీద ప్రభావితం చేసేటట్టుగా చదవాలి. మన జీవితం మీద ప్రభావితం చేయనటువంటి చదువు మనకి వీసమంత ప్రయోజనం కూడా చేకూర్చదు. అది ఏ చదువు అయినా, సెక్యులర్ ఎడ్యుకేషన్ అయినా నీ జీవితం మీద అది ప్రభావం చూపకపోతే నువ్వు విద్య లేనివాడు వింత పశువు అన్నప్పుడు అంటే విద్యావంతుడు కూడా వింత పశువుగా మారిపోతాడు. ఒకప్పుడు స్కూల్ గోళ్ల మీద రాసేవాళ్ళు మా ఏరియాలో, విద్య లేనివాడు వింత పశువు అని. ఇక్కడ కూడా రాసి ఉంటారు, రాశారా? ఇప్పుడు విద్యావంతులు కూడా వింత పశువులుగా మారుతున్నారు. కారణం ఏంటంటే వాడు చదువు వాడి మీద ఏం ప్రభావం చూపట్ల. డిగ్రీలు సంపాదిస్తున్నాడు కానీ చదువుకున్న దాన్ని జీవితంలోకి ఏమీ ఎక్కించుకోవట్ల. అది ఎక్కపోయినా పర్లేదు కానీ ఆ చదువు మహోన్నతుల విద్యను అభ్యసించే మనకు మాత్రం ఇది మన జీవితాల మీద ప్రభావం చూపాలి. ఒకవేళ ఇది మన జీవితాల మీద ప్రభావం చూపకపోతే ఈరోజు మనం ఎంతసేపు ఇక్కడ కూర్చోవడం వేస్ట్. ఈరోజు ఒక 2,000 ఖర్చు పెట్టి ఈ స్థానిక సంఘం ఈ కూడికి పెట్టడం వేస్ట్ అన్నమాట. ఈ టైం ఇంకేదైనా పని చేసుకొని 200, 300, 500 సంపాదించుకోవడం బెస్ట్. మేము అంత దూరం ప్రయాసపడి ఇక్కడికి రావడం కూడా వేస్ట్ కదా, అవునా? అంటే మనం ఏవైతే నేర్చుకుంటున్నామో చెప్పే నేను కానీ
వినే మీరు కానీ, చెప్పేవాళ్ళు కానీ, వినేవారు కానీ ఏమైతే నేర్చుకుంటున్నాం అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను, మీకు చెప్తూ నేను నేర్చుకుంటున్నాను. అలాగే రాజుబాబు మీకు చెప్తూ తను నేర్చుకుంటున్నాడు. ఇంకొకళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ వాళ్ళు చెప్తూ వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం నేర్చుకున్నది మన మీద ప్రభావం చూపాలి. ఈ పుస్తకమే కాదు, ఏ పుస్తకం స్టడీ చేసినా, ద్వితీయోపదేశకాండం స్టడీ చేసినా, ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర ఇంకా ముగిలేదు, మోషే మరణం వరకు ఉన్న జరిగిన స్టోరీ చెప్తారు. ఏం జరిగింది చరిత్రలో అనేది కొన్ని సంఘటనలు తిరిగి మళ్ళీ రెండోసారి ఉపదేశం చేయటం అనే అర్థంతో తెలియజేస్తుంటారు. అంటే పుస్తకం చదివినప్పుడు ఏం నేర్చుకోవాలి? మోషే లాంటి వారు కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేస్తే ఖరాన్ దేశం వెళ్లకుండా చచ్చిపోతాడు. ద్వితీయోపదేశకాండం ఆఖరాజ్యం చదివినప్పుడు ఎవరికైనా చట్టం ఒకటే, రాజులకు ఒక చట్టం ఉంది. ఇక్కడ అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. దాన్ని పాటిస్తున్నాడు ఇక్కడ బోయాజు. ఒకవేళ పాటిస్తే బంధుధర్మం జరపాలి. బంధుధర్మానికి కూడా నాకంటే సమీపస్తుడు ఒకడు ఉన్నాడని చెప్తాడు. వాడు కాదంటే అప్పుడు నేను ఆలోచన చేస్తానంటాడు. రాత్రిపూట ఒక యవనస్తురాలు వచ్చింది, నేను వయసులో చాలా పెద్దోడిని, ఆవిడ చాలా వయసులో యవనస్తురాలు, కాబట్టి ఆవిడే వచ్చింది కనుక నా కోరిక ఏది తీర్చేసుకుంటాను అనే దుర్మార్గుడు కాదు బోయాజు. ఒక కుమార్తెలాగా భావించి, అమ్మా నాకంటే ముందు ఒకడు బంధుధర్మం జరిపించేవాడు ఒకడున్నాడు, వాడిని సంప్రదించు, వాడు కాదంటే అప్పుడు నేను నువ్వన్నట్టుగా బంధుధర్మాన్ని నిర్వర్తిస్తాను అని చెప్పడం జరిగింది. అంటే అలాంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్లని చిత్రించేటటువంటి గ్రంథం రూతు గ్రంథం. ముఖ్యంగా ఈ పేరులో ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే స్నేహము అనే ఒక భావాన్ని మనం నేర్చుకోవాలి. దీంట్లో టైం ఎక్కువగా మనం వేస్ట్ చేయకుండా అవుట్లైన్ సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. సంక్షిప్త వర్ణన. రూతు గ్రంథం యొక్క సంక్షిప్త వర్ణన. ఒకటో అధ్యాయం. ఒకటో అధ్యాయంలో 1-2 వచ్చినారు చదవనారైనా. దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేములో ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళాడు. ఆ మనుషుడి పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. కరువు కారణంగా మోయాబు దేశానికి వెళ్ళాడు. కరువు కారణంగా మోయాబు దేశములకు వెళ్ళాడు. అంటే ఇది ఇప్పట్లేదే కాదు, చాలా కాలం నుంచి ఉన్నటువంటి సంస్కృతే. కరువు రాగానే ఆహారం అక్కడ దొరికితే అక్కడికి ప్రజలు వెళ్ళటం. శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది విశాఖపట్నం, విజయవాడలో ఉంటారు. విజయవాడలో దాదాపు 40% శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన ఆ 3 జిల్లాలు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, ఆ 3 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేనికి వచ్చారు వాళ్ళనంటే ఆ ప్రాంతాల్లో సరైనటువంటి పనులు దొరక కరువు సంభవించినప్పుడు వారు కేవలం పట్టుపోసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది. అలాగే అటు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా కొంతమంది వస్తారు. ప్రకాశం జిల్లా, కర్నూలు ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు విజయవాడలో. దేనికి వస్తున్నారంటే ఆ ప్రాంతాల్లో సరైనటువంటి వర్షపాతం లేక, భూములు ఉన్నప్పటికీ సరైన పంటలు లేక
అలా ఉంటారు. ఇక్కడ కూడా మీకు విస్తారమైన భూములు ఉంటాయి. వర్షం పడితే తప్ప పంటలు ఉండవు. వర్షాలు లేకపోతే పరిస్థితులు, పనులు కూడా దొరకడం కష్టం. దేవుడికి అనుగ్రహించి వర్షం ఇస్తే తప్ప ఈ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి సరైన పనులు కూడా దొరకవు, ఆహారం కూడా కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా సరే వర్షం పడాలి, కాదు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నీరు స్టోర్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. మెరక ప్రాంతం కనుక ఇక్కడ నీళ్ళు ఎక్కువగా స్టోర్ అవ్వ కనుక ఎక్కువ వర్షాధారం మీదే పంటలు పండాలి. గవర్నమెంట్ ఏదన్నా ప్రాజెక్టు తీసుకొచ్చి కాలువలు వేయాలన్నా ఈ కొండల మధ్య ఎక్కడేస్తారు కాలువలు? చాలా కష్టంతో కూడినటువంటి సాపికొన్న నేల మీద అయితే కాలువలు తవ్వి ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి ఎలాగైతే కొన్ని చేశారు, అలాగే దవడేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎలాగైతే కొన్ని వేల ఎకరాలకు నీరు అందేటట్టు చేస్తున్నారు, అలా చేయొచ్చు. కానీ ఈ ప్రాంతానికి అలాంటి అవకాశాలు, ఒక డ్యామ్ అంట ప్రాజెక్ట్ అంటే నేను అంత పెద్దగా ఉంటుందని చూశాను. మా ఊర్లో చిన్న పిల్లల చెరువు ఉంటుంది, చిన్న చిన్న చెరువులు, ఆ చెరువు అంత కూడా లేదండి. ఇప్పుడు మేము చూసొచ్చు అక్కడ లంపసింగి నుంచి ముందుకెళ్తే డ్యామ్ అంట ప్రాజెక్ట్ అన్నారు. ప్రాజెక్ట్ ఒకటి కట్టారండి అక్కడ అని అన్నారు. ఏంటంటే అది ఎంత పెద్దదో అనుకున్నాను నేను. అక్కడికి చూస్తే అది చిన్న చెరువు అంత కూడా లేదు. అంటే ఆ ప్రాంతానికి అది కట్టడమే గొప్ప అన్నట్టుగా ఉంది. అది ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. దాని మీద నుంచి తీగ మీద నుంచి జారుతున్నారు 200 ఇచ్చి. ఆ కొండ మీద పైకి ఎక్కి కిందకి జారి వాళ్ళు అక్కడి నుంచి కొంతవరకు నడుచుకుంటూ వస్తున్నారు. దానికి 200. అర్థమైందా? ఎందుకంటే నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేక నేను ఎక్కలేదు. కానీ జనరల్ విషయం ఏంటంటే ఏమీ లేదు అక్కడ. పైన మెరక మీద ఉంది కొండ, కిందకి జారాడు. దానికే పక్కనే ప్రాజెక్ట్ అంట. ఏంటా ప్రాజెక్ట్ అంటే ఎంత పెద్దగా ఉందంటే ఏమీ లేదు అక్కడ. మొత్తం కలిపినా కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఉన్నట్టు కనపడలేదు. అది మా ఊరు 100 ఎకరాల చెరువులు ఉంటాయి అక్కడ. 100 ఎకరాల చెరువులే 100 ఎకరాలు. ప్రాజెక్ట్ అంటే 1000 ఎకరాలు. మరి మీరు పోలవరం ప్రాజెక్ట్ అయితే 1000 ఎకరాలు. అది 1000 కోట్లు ఖర్చు. అది దీన్ని మొత్తం కలిపినా కానీ 2 కోట్లు 3 కోట్లు అవి ఈ ప్రాజెక్ట్కి. 1000 కోట్లతో కడుతున్నారు ప్రాజెక్టులు. ఇప్పుడు కావాలా? ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఫౌండేషన్ వేశారు పోలవరం ప్రాజెక్ట్. ఇప్పుడు కావాలా? ఎప్పుడు కావద్దో తెలియదు. ఏ గవర్నమెంట్ ఫినిష్ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి, గ్యారంటీ లేని పరిస్థితి. ఎందుకంటే 1000 కోట్లు. అది నేను అంత పెద్దగా ఊహించుకుని ఎక్కడ కూడా ట్రైబల్ ఏరియాలో పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా కట్టారేమని అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ శిర్వంత్ కూడా లేదండి. అయితే విషయం ఏంటంటే మహాదేవునికి అనుగ్రహంతోనే మనం బతుకుతున్నాం. మీరైనా మేమైనా కొండ ప్రాంతం వాళ్ళైనా దిగువ ప్రాంతం వాళ్ళైనా బతికేది ఎవరి ద్వారా అంటే దేవుడు. కాకపోతే వాళ్ళకి ఎక్కువగా వర్షపాతం లేకపోయినా నీళ్ళు స్టోరేజ్ చేసుకొని పంటలు పండించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఈ కరువు సంభవించినప్పుడు ఇజ్రాయెల్ దేశం నుండి మోయాబు దేశానికి వచ్చారు ఎలిమేలెకు యొక్క ఫ్యామిలీ. బైబిల్ చరిత్రలో కరువు వచ్చినప్పుడు వెళ్ళి స్థిరపడటం, అక్కడ జనంగా విస్తరించడం, తర్వాత మళ్ళీ బయట రావడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు యాకోబు పిల్లలు 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కరువు వచ్చింది. అసలు ముందే చెప్పాడు వాళ్ళ అన్న. స్టోర్ చేసేది ఎక్కడ చేశారు? కరువు వచ్చినప్పుడు ధాన్యం ఐగుప్తులు చేశారు. అసలు ఎక్కడ చేయాలి? యోసేపు మాట అంటే ఇక్కడే చేయాలి. వీళ్ళ దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు జండలుగా. అవునా? అసలు ఆ సూచించి ముందు ఎవరికి చెప్పాడు దేవుడు? ఐగుప్తు దేశంలో ఫరోకు చెప్పాడా లేకపోతే యాకోబు కుమారులకు చెప్పాడా? ముందు యోసేపు కలగానే ఏం చెప్పాడు? ఒరే అన్నలు మీ పనులన్నీ వచ్చి నా పనుకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. ఊరుకో, ఎవడను కూతంతలేవు, మేము వచ్చి నీకు నమస్కారం చేయటమా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మ బాబులు కూడా నీకే నమస్కారం చేస్తారా? వీళ్ళందరూ ఒక నక్షత్రాలు గాను, తల్లిదండ్రులు సూర్యచంద్రులు గాను, మీరందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తున్నట్టుగా నాకు ఆలోచిందంటే నమ్మలేడు. ద్వేషించారు, పైగా కొట్టారు, చంపాలనుకున్నారు, ఆఖరికి అమ్మేసేసారు. ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా నికర్షగా ఉన్నాడు. రాజు మెచ్చుకున్నాడు, మంచి హోదా ఇచ్చాడు. రాజుగారి భార్య మాత్రం ఆయన మీద కన్నేసింది. ఈయన ఒప్పుకోవాలి. అక్కడికి బలవంతం చేయబోయింది. తప్పించోడు పారిపోయాడు. తప్పుడు నేరం మోపి జైల్లో వేసింది. ఆడికి వెళ్ళాక చెప్పాడు. ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళి ఒకడు ఎరిపించబడతాడు, ఒకడేమో ఉరిదీ పడతాడని చెప్పాడు. తర్వాత ఈ రాజు కల వచ్చింది. 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంటలు సమృద్ధిగా పండుతాయి. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. ఐగుప్తులో ఉన్నటువంటి రాజు నమ్మాడు, కానీ తోడబుట్టిన వాళ్ళు నమ్మలా. తోడబుట్టిన నమ్మలైతే వీళ్ళు అసలు కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళరు. ఐగుప్తులో వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు.
అర్థమైంది. కరువు వచ్చిన వాళ్ళు ఎవరు రావాలి, ఎవరి దగ్గర రావాలి? అసలు ఐగుప్తులు రావాలి. ఎందుకని వీళ్ళు నమ్మలేదు. సరే మీకు కనుమని అనుకుని దేవుడు కూడా వదిలేశాడు, వీళ్ళని అక్కడ రప్పించాడు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి తినలేదు. యాకోబు అన్నాడు, అయ్యా డబ్బులు తీసుకొని వెళ్ళి కొనుక్కురండి అన్నాడు. ఆయనేమో యోసేపు అప్పటికి అధికారులు ఉన్నాడు, ఇవ్వటం తీసుకోవడం అంతా బాగా దీని పేరు చేతుల మీద జరుగుతుంది ట్రాన్స్ఫర్ అంతా. అరే మా అన్నలకు ఎంత పెద్ద వచ్చింది ఏంటని చాలా బాధపడ్డాడు. మనమైతే అట్లా చేసి ఉండేవాళ్ళం కాదు. భలే జరిగింది ఇలా, కానీ చాలా గొప్పగా దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను చేసిన మీకు ఈ గతి పట్టింది. కానీ ఆయన భక్తుడు కనుక లోపలికి వెళ్ళి చాలా ఎలుగెత్తి ఏడ్చి వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసి దాన్ని ఇచ్చి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ మూటల్లో కట్టి రూపంలో పంపించేస్తాడు. అలాగే తర్వాత రెండోసారి వచ్చినప్పుడు తమ్ముడు తీసుకొని రమ్మంటాడు. తర్వాత వాళ్ళు 75 మంది అక్కడికి వెళ్తారు. వాళ్ళు 400 సంవత్సరాలు అక్కడ బానిసలు ఉంటారు. అసలు ఆ బానిసత్వానికి కారణం ఏంటి? కరువు. కరువు రావడానికి కారణం ఏంటి? యేసు మాట ఎనగపాటు. ఇవన్నీ చాలా డీప్ పెద్ద స్టడీలోకి వెళ్ళి మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే అవన్నీ మనకు ఈజీగా అర్థం. ఇక్కడ కూడా మరలా ఈ న్యాయాధిపతుల కాలంలో ఒక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎలిమెలెకు ఫ్యామిలీ మోయాబు దేశానికి వచ్చారు. ఇది 1 అధ్యాయంలో 1-2 వచ్చినారు. మరలా దాంట్లో 3వ వచనం చూడండి. 3వ వచనం ఒకసారి చదివితే, నయోమి భర్త మరణం. మూడో వచనం ఇక్కడ రాశాను చూడండి. నయోమి భర్త కాలక్రమంలో చనిపోతాడు. 4వ వచనం ఒకసారి చూడండి. ఫస్ట్ రాసినట్టే రాసుకోండి, బాగుంటుంది. 3వ వచనం పైన రాసుకోండి. ఇక్కడ 3వ వచనం ఇది. 4వ వచనం చదువు. 4వ వచనం అంటే నయోమి కుమారులు వివాహం రాసుకోండి. నయోమి కుమారుల వివాహం. నయోమి కుమారుల వివాహం 4వ వచనం. 5వ వచనం చూడండి. నయోమి కుమారుల మరణం. నయోమి కుమారుల మరణం అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు జరిగిన తర్వాత 2 కుమారులు చనిపోయారు. 6 నుంచి 13 వచనాల్లో నయోమి కోడళ్ళతో మాట్లాడుట లేదా చర్చించుట. నయోమి తన కోడళ్ళతో చర్చించటం. నయోమి తన కోడళ్ళతో చర్చించారు. ఏంటి చర్చలో ముఖ్యంగా అంటే, మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, నేను యుక్త వయసులో ఏమి లేను, నేను ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకున్న బిడ్డల కన్నా మీరు వాళ్ళు పెద్దవాళ్ళకి మీరు ముసలోళ్ళు అయిపోతారు, మీ క్షేమం కోరి చెప్తున్నాను, మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి అని వారితో చర్చించడం అనే ఒక కార్యక్రమం మనకి అక్కడ కనపడుతుంది. 14 నుంచి 18 వచనాల్లో ఓర్పా మోయాబులో ఉండిపోవటం, రూతు అత్తతో బెత్లెహేముకు ప్రయాణం. 7 ఇక్కడ రాస్తున్నాను. ఓర్పా ఉండిపోవుట, రూతు బెత్లెహేం వచ్చుట, బెత్లెహేం ప్రయాణం.
రూతు బెత్లెహేం ప్రయాణం మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి. ఒక ఆవిడ అక్కడే ఉంది. అంటే ఒక కోళ్ళేమో మొదట ఒప్పుకోపోయినా తర్వాత ఒప్పుకొని వారి పుట్టింటికి వెళ్ళిపోవడానికి తీర్మానం చేసుకుంది. రెండవ ఒక ఆవిడేమో బెత్లెహేము ఆవిడతో ప్రయాణం అవుద్ది. 19 నుంచి 22 వచనాలు. 19 నుంచి 22 వచనాలు. ఇక్కడ 7 నుంచి 18 రాసుకోండి. 19 నుంచి 22 ఒకటో అధ్యాయంలో. రూతు బెత్లెహేము వచ్చుట. ఇది ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి సంక్షిప్త సమాచారం. క్లుప్తమైనటువంటి సమాచారం ఏంటంటే, కరువు కారణంగా ఎలిమెలెకు కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళటం. తర్వాత 3వ వచనంలో మనం ఏం చేస్తామంటే నయోమి భర్త చనిపోతాడు. 4వ వచనంలో ఏం చేస్తామంటే నయోమి కుమారుల యొక్క వివాహం కనపడింది. 5వ వచనంలో ఏం చేస్తామంటే నయోమి కుమారులు మరణించడం చూస్తాం. తర్వాత 6వ వచనంలో ఏం చేస్తామంటే నయోమి తన కోడలతో చర్చించుద్ది. పురుషులు ఎవరు లేరు, నేనా వృద్ధాప్యులు ఉన్నా, కాబట్టి మీరు మీ పుట్టింటికి వెళ్ళటం మంచిది అనే రూపంలో చర్చించడం. తర్వాత ఒక ఆవిడ ఫైనల్గా పుట్టింటికి వెళ్ళటం. రూతు మాత్రం అత్తతో రావడానికి తీర్మానం చేసుకొని ప్రయాణం కడతారు. ఇది 7 నుంచి 18 వచనాలు. 19 నుంచి 22 వచనాల్లో వారు బెత్లెహేము చేరుకోవటం, ప్రయాణం ముగించుకొని బెత్లెహేము వచ్చటం అనేది మనకి కనిపిస్తుంది అక్కడ రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఇందులో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి, నీతి ఏంటి, మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ఈ భాగంలో? ఈ ఒకటో అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటి? ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఈ రూతు బెత్లెహేం వచ్చుట అనేది హైలైట్గా చూడాలి. ఈ అధ్యాయంలో ఆఖరి భాగంలో రూతు నయోమితో కలిసి బెత్లెహేం రావడం అనేది హైలైట్గా చూడాలి. ఎందుకు హైలైట్గా చూడాలంటే, జనరల్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మామూలుగా భర్త ఉన్నప్పటికీ వృద్ధాప్యులు ఉన్నటువంటి అత్తమామలు చూడటానికి చాలామంది ఇష్టపడలేదు. మీకు అనుభవం ఈ విషయాలు మీ అనుభవంలో ఉన్నాయా? ఇలాంటి సిటీ రేంజ్లోనైనా పల్లెటూరులో కూడా ఉందా? ఈ ఏరియాలో కూడా ఉన్నాయా? వృద్ధాప్యలో ఉన్న వాళ్ళని అలాగా నిర్లక్ష్యం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారా? ఉన్నారు. కానీ ఆవిడ మాత్రం అలా చేయలేదు. ఎవరో రూతు అలా చేయలేదు. ఎవరో భోజనం పెడితే కొంత తిని కొంత అత్తకు తీసుకుని వస్తుంది. నా కడుపు నిండితే చాలు అనుకునే టైప్ కాదు. ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడ కూడా ఆకలి అవుద్ది నాకులాగా. ఇప్పుడు ఆవిడకి భర్త లేడు, కొడుకులు లేరు, ఉన్న ఏకైక దిక్కు నేనే. కాబట్టి నేను ఆవిడ గురించి ఆలోచించాలనే ఒక మంచి ఉత్తమురాలు ఆవిడ. కాబట్టి ఒక కోడల స్థితిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతమంది కోడలు అయ్యారు మీరు చెప్పండి? పెళ్ళి అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు వీళ్ళిద్దరు తప్ప అందరూ పెళ్ళి. అత్తలు ఉన్నారు మీకు? ఉన్నారు అత్తలు? అంటే అత్త అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళలో ఒక మంచి భావం ఉంటుంది అత్త మామూల గురించి. ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా అంటారు. తెలుసా ఇంగ్లీష్లో? తెలుగులో అత్త మామ ఉంటారు కానీ మనం అత్తగారు మామగారు, అత్తయ్య మామయ్య అని మనం అంటాం. కానీ ఆంగ్లేయులు అయితే అత్తగారినేమో మదర్ ఇన్లా. ఇన్లా తీసేస్తే ఏముంటుంది? బావ అనేది కూడా మంచి క్లోజ్ రిలేషన్షిప్. బ్రదర్ ఇన్లా అంటారు. బ్రదర్ ఇన్లా అంటే ఇన్లా తీసేస్తే ఎవరు? బావగారంటే బ్రదర్తో సమానం, అత్తగారంటే తల్లితో సమానం, మామగారంటే తండ్రి సమానుడు అనే భావన ఉంటుంది. అంత క్లోజ్ రిలేషన్షిప్ అనమాట.
ఒక విషయాన్ని మీకు ఇక్కడ చెప్పి నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. 45వ కీర్తన. పది 11 వచనాలు ఎగ్జాంపుల్గా రాసుకోండి మీరు. 45వ కీర్తన 10, 11 వచనాలు ఒకసారి చూడండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును. ఇక్కడ ఒకసారి జాగ్రత్త, నీ స్వజనమును తండ్రి ఇంటిని మరువము అన్నాడు. అంటే ఈవిడికి బాగా ఎక్కింది కదా ఇప్పుడు మనకంటే. ఎవరికి? రూతుకి. అమ్మా మీ పుట్టింటికి వెళ్ళు అని అంటుంది ఈవిడే. పిల్లలు లేరు, మామగారు లేరు, నేనే వృద్ధాప్యులు ఉన్నా, ఎందుకు నువ్వు వయసులో ఉన్నావు, నీ జీవితాన్ని ఎందుకు అనవసరంగా పాడు చేసుకుంటావు, వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళు, హాయిగా నీ జీవిత వేదన జీవించు. దేవుడు నాకు ఎలాగో నా పేరుకి వేరేగా మార్చేశాడు. రూతు అంటే, నయోమి అంటే మధురం, కానీ నా జీవితాన్ని చేదుగా మార్చేశాడు. తన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడదే చెప్పుద్ది 1వ అధ్యాయం ఆఖరిలో, నన్ను ఇక అలా పిలవకండి, ఇలాగ నన్ను రూతు నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. ఎందుకంటే నయోమి అంటే మధురం, మారా అంటే చేదు అని ఆవిడంటుంది. అంటే అలాంటి ఒక స్థితిలో ఉన్న నేను, నువ్వు వెళ్ళిపో అంటుంది. నా జీవితం నీకెందుకు, నీ జీవితాన్ని షేర్ చేసుకుంటూ పుట్టింటికి వెళ్ళిపోండి. కానీ ఆవిడంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఒకసారి ఆ మాట చూడండి. 17 నుంచి 1వ అధ్యాయము. పదహారో వచ్చిన చదువుదాం. 16 వచ్చిన చదువుదాం. 15 నుంచి అయితే బాగుంటుంది. ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకును పోయినదే, నీవును నీ కోడలి వెంబడి వెళ్ళమని. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలు కొనవద్దు, విడిచిపెట్టమనియు బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబెడదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. వాట్ ఏ వండర్ఫుల్ కమిట్మెంట్ కదా. రిలేషన్షిప్ ఎంత బలంగా ఉంటాయంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తిమోతికి రాసిన మొదటి పత్రికలు అనుకుంటూ చూడండి. ధర్మశాస్త్రం ఎవరికి ఉద్దేశించబడిందో మాట్లాడుతూ ఆ మాట అంటాడు. 1వ అధ్యాయములో 10 వచ్చిన 9, 10 ఒకసారి చూడండి. అది మొదటి తిమోతి అన్న, మొదటి తిమోతి 1:8 నుండి 11 చదవండి ఒకసారి ఆ మాట. 8 నుండి 11. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపిత్రులకును, నరహంతకులకును, పితృహంతకులకును. పితృహంతకులు అంటే తండ్రిని చంపే దుర్మార్గులు. మాతృహంతకులు అంటే తల్లిని చంపే దుర్మార్గులు. నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, యుద్ధబోధకు విరోధైన వానికి ఉండిన ఎడలా అట్టి వానికి నియమింపండి, కానీ నీతి మంత్రులకు నియమింపడలేదు. ఎవడైనా ఎరిగి జాగ్రత్తగా మాట ధర్మానుకూలముగా దానిని అంటే ధర్మశాస్త్రమును ఉపయోగించిన ఎడలా ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాం. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వినియోగించిన వ్యక్తులు రూతు, నయోమి, బోయాజు. అర్థమైంది నేను చెప్పింది. ఎందుకు అక్కడికి వెళ్ళాను? ధర్మానుకూలంగా ప్రవర్తించటం. ధర్మానుకూలంగా ప్రవర్తించడం అనేది ధర్మశాస్త్రాన్ని బట్టే కాకుండా మనస్సాక్షిని బట్టి కూడా నేర్చుకోవచ్చు. ధర్మానుకూలంగా ప్రవర్తించడం అనేది కేవలం ధర్మశాస్త్రం చెప్తేనే కాకుండా దేవుడు మనస్సాక్షిని బట్టి కూడా
వాస్తవానికి వీడికి రిటర్న్ డాక్యుమెంట్గా అంత తెలిసిన వ్యక్తి కాదు. ఎవరికి? న్యాయాధిపతులు ఏలుతున్న దినాలు అవి. రిటర్న్ డాక్యుమెంట్స్ అంత అందుబాటులో ఉన్నటువంటి రోజులు కావు ధర్మశాస్త్రం వాళ్ళకి. ఉంటే ఎక్కడో యాజకుల దగ్గర ఉండేది. వీళ్ళేమో అసలు ఇజ్రాయెల్ దేశంలోనే లేరు. ఎక్కడున్నారు వీళ్ళు? మోయాబు దేశంలో ఉన్నారు. మోయాబు దేశంలో వాళ్ళకి వివాహం అయింది. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఒక యూదుల్లో ఒక వ్యక్తి ఎలిమెలెకు పిల్లలతో వివాహం అయింది. అసలు వీళ్ళు ఎంత ధర్మశాస్త్రం నేర్పుకుంటారు వాళ్ళకి? ఓ రకంగా ధర్మశాస్త్రం అనే ఒక పాఠాన్ని కొత్త నిబంధనలో పత్రికలు, మీరు మా పత్రికలు గారు అన్నట్టు ధర్మశాస్త్రం యొక్క రూపచిత్రాలని బహుశా ఎలిమెలెకు ఫ్యామిలీ మోయాబు దేశంలో ప్రదర్శించబడి ఉండాలి. ఎందుకంటే రిటర్న్ డాక్యుమెంట్ మనకున్నటువంటి అవైలబిలిటీ లేదు అక్కడికి. మనకున్నట్టుగా ఇప్పుడు బైబిల్లో ఇంత వివరణ లేదు అక్కడికి వాళ్ళకి. అయితే వాళ్ళు ఎలా చేసి ఉంటారో ఒక జీవితమే ప్రభావితం చేసింది. నయోమి జీవితం రూతు మీద ప్రభావితం చేసింది. ఈ ప్రభావితం ఎంతవరకు చేసిందంటే స్వజన్మను తండ్రి ఇంటిని మర్చిపోయేటట్టు. ఏమన్నాడు ఇక్కడ 45 కీర్తనలకు మళ్ళీ ఒకసారి రండి. నీ స్వజన్మను నీ తండ్రి ఇంటిని మరువమంటున్నాడు. స్త్రీలు స్వజన్మను తండ్రి ఇంటిని మరవనంతకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నీకు అర్థమైతే లేదు నేను చెప్పింది. ఇప్పుడు సమస్యల్లో చాలా వస్తున్నాయి భార్య భర్తల మధ్య. అందులో ప్రధానమైన సమస్య ఏంటి తెలుసా? పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటి వారిని ఒకలాగా, అత్తింటి వారిని ఇంకోలా చూడటం అనేది జరుగుతుంది. చూడాలి. అది ఎవరిని చూడాలి? తక్కువ ఎవరిని చూడాలి? మీరు చెప్పండి. బైబిల్ ఎరిగిన వ్యక్తులుగా ఎవరిని గొప్ప చేయాలి, ఎవరిని తక్కువ చేయాలి? పోనీ అదంతా వద్దులేండి, అసలు ఇద్దరు సమానం చూస్తే ఏ గొడవ లేదనుకుంటే పోనీ అదని చేస్తే పర్లా. ఒకవేళ ఎక్కువ తక్కువ చూడాలని చూస్తే ఎవరిని గొప్ప చేయాలి, ఎవరిని తగ్గించాలి? పుట్టింటి వాళ్ళనే, మెట్టింటి వాళ్ళ? ఆడపిల్లల గురించి నేను చెప్పేది. ముఖ్యంగా పెళ్ళైన మీకు నా ప్రశ్న. పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా రేపు మీరు ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు మీ ఇంట్లో ప్రత్యేకమైనటువంటి స్థానం మీది. రేపు వివాహం అయితే ఇంకోళ్ళింటికి వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడో కొద్దిమంది ఏ పని చేతగానుడు పుట్టి అత్తింటికి వెళ్తాడు. మా ఏరియాలో అంటే అత్తగారింటికి పోతాడు. నా మాత్రం బతికి చావటం మేలు అంటారు మా ఏరియాలో అయితే. అత్తారింటికి పోతాడు ఏంటి అసలు? అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా అనుకుంటారు. ఎవడైనా ఎల్లరికి వెళ్తే తప్ప. ఆడపిల్లలుండి మగపిల్లలు లేక వాళ్ళకి ఎల్లరికి వెళ్ళాడు అనుకో, అలాంటి తప్ప జనరల్గా అయితే పుట్టింటికా అత్తగారింటికాడ మనుషులు బతకడానికి ఇష్టపడరు. మా ఏరియాలో ఎట్టుంటారో తెలియదు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆడవాళ్ళు వెళ్ళటమే, తల్లి వెళ్ళటం కనపడుతుందా? మగవాళ్ళు వెళ్ళిపోతారా? చెప్పండి, మీకు తెలిసి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మగవాళ్ళు ఆడవాళ్ళ ఇంటికి వెళ్తారా? ఆడవాళ్ళే మగవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా? నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ట్రైబల్ ఏరియా, నాట్ ఓన్లీ సిటీ ఏరియా. అంటే కేవలం పట్టణాల్లో పల్లెల్లోనే కాదు, ఇండియాలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా. అసలు బైబిల్లో కూడా అసలు అద్భుతం తెలుసా? ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయం తమ్ముడు చెప్పుకుంటాడు మీకు. మొదటి 4 వచనాల్లో మీ కుమార్, ఒకసారి చదవండి 3, 4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ఇక్కడ రాస్తున్నాను దాన్ని కూడా. 7వ అధ్యాయము 3, 4 వచనాలు. 3, 4 వచనాలు. మీరు వారితో ఏమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తె నీయకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి నీ మీకు అక్కడ ఒక మాట కొంచెం 4 వచ్చింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. నీ కుమారుని ఇంకా పైన 3 వచ్చింది చూడండి. 3 వచ్చినాయి అని అంటే కుమార్తెని ఇస్తాడా లేకపోతే కుమార్తెని పుచ్చుకుంటాడా? కుమార్తెని అంటే ఒక అమ్మాయిని కుమార్తెని ఇవ్వకూడదు అని అన్నాడు. వారి కుమార్తెని మీరు అంటే కొడుక్కి అయితేనే తెచ్చుకుంటాడు, కూతుర్నైతేనే పంపుతాడు. అంటే చూశారు, అసలు ప్రపంచం అంతా జరిగేది ఇక్కడ ఉంది. మీరు గమనించారు లేదు? మీ కుమారునికి వారి కుమార్తెని పుచ్చుకోకూడదు, నీ కుమార్తెని వారి కుమారునికి ఇవ్వకూడదు. ఇచ్చి పుచ్చుకోవడం అనేది మీరు గమనించారా? ఆడపిల్లలైతే ఇస్తారు, మగపిల్లలకైతే
తెచ్చుకుంటారు. అదే ఎక్కడ ఉంది? అదేనుంది అక్కడ? అదే జరుగుతుంది ప్రపంచం అంతా. ఎక్కడైనా రేరుగా వీడు ఎక్కడా పనికిరానుడైతే ఆ ఊర్లో చెల్లనెద్దు, ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే కొనుగోలు చేస్తారని మా ఏరియాలో సామెత తెలుసా మీకు? ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే ఎవడో ఒకటి కొంటాడు, ఇక్కడ దాకా రాదు. అది సంతలోకి వచ్చి ఇక్కడ దాకా ఇటు బేరం జరుగుతుందంటే ఆ ఎద్దు మంచిది కాదని ఆ ఊర్లోనే అర్థమైంది. మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడుపోద్దని ఒక సామెత ఉంది. అంటే ఎక్కడ బతకలేనివాడు అత్తగారింటికాడ బతుకుతాడని మా ఏరియాలో అనేవాడు. ఇక్కడ ఎవరైనా ఉంటే అయితే నన్ను అపార్థం చేసుకోండి. అత్తగారింటికాడ బతికేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఉద్దేశించి అంటలే నేను. జనరల్గా అత్తగారింటికాడ ఉండరు, ఎందుకంటే ఆడపిల్లల్ని తెచ్చుకుంటారు. ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా, మన దేశంలోని కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా పెళ్ళైన తర్వాత అమ్మాయే అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తుందంటే ఏంటి? ట్రాన్స్ఫర్ అయిపోతాయి, అన్నీ బదలాయించిపోతాయి, ఇంటి పేరు మారిపోతాయి, కార్డులో రేషన్ కార్డులో ఆధార్లు అన్నీ మారిపోతాయి. అవునా? మారాలి న్యాచురల్గా. ఒకవేళ దేశం అన్నా దేశ పౌరసత్వం కూడా మారిపోతాయి. ఒకవేళ అమెరికన్ తీసుకున్నాడు అనుకో, ఇండియన్ గాళ్ళు అవదక్క అమెరికా పౌరసత్వం వచ్చేసింది ఆవిడికి. ఒకవేళ అమెరికాని ఇండియా అర్థం చేసుకున్నాడు అనుకో, వాళ్ళు ఇండియాలో ఉన్నారనుకో, ఆవిడ పౌరసత్వం ఇండియాగా మారిపోద్ది. దేశం మారినా కానీ ఈ రిలేషన్షిప్ని బట్టి పౌరసత్వం మారుతుంది, ఇంటి పేరు మారుతుందని మార్పులు జరిగిపోతుంది. అంటే దేవుడు ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించాడు ఈ వచనంలో మనకు అర్థమవుతుంది. ప్రతి వచనంలో కనపడుతుంది, ఇందులో కూడా చాలా తేటగా కనపడింది. ప్రపంచం అంతటా జరిగేదాన్ని ధర్మశాస్త్రంలో ఆనాడు పెట్టాడు. ప్రపంచం అంతటా అసలు మతంతో సంబంధం లేదు తెలుసా మీకు? ముస్లిం అయినా, హిందూ అయినా, బౌద్ధుడైనా, సిక్కు అయినా, ప్రపంచంలో ఏ మతస్థుడైనా సరే ఆడపిల్లే మగపిల్లడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అంతెందుకు, అసలు ఇద్దరు పాపం చేశారు. అతడు నిన్ను ఏలునన్నాడా, ఆవిడు నిన్ను ఏలునన్నాడా? అది కంటే 3:17-18 వచ్చినాల్లో ఎందుకు అలాగే? అసలు ఆజ్ఞ ఎవరికి? అది కంటే 2:17 ప్రకారం అవకే ఆదాంకా పండు తినకూడదని ఆజ్ఞాపించింది ఎవరికి? ఆదాంకి. ఆ తర్వాత కదా 18 వచ్చిన స్త్రీ చేసింది. 17 ఈ మాట చెప్పాడు ఆదాంకి. అప్పుడు స్త్రీ లేదు, ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు అసలు స్త్రీ లేదు. మరి ఆవిడ కలిపి ఇద్దరు మాట్లాడినప్పుడు ఇద్దరు పని తెచ్చారు. అంటే తిన్నవా, నువ్వేం చేసిన పని అంటే ఇదిగో ఈవిడే నాకు ఇచ్చి నేను తిన్నాను అంటున్నాడు. తిన్నానని చెప్పట్లే మళ్ళీ అక్కడ కూడా దొంగ. యోబు గ్రంథంలోకి వెళ్తే రొమ్ములో పాపాన్ని కప్పేసుకున్నాడు. అలా నేను చేయలేదంటాడు యోబు. 31-33 వచ్చింది అనుకుంటుంది. నేను అలా చేయలేదు ఆదాంలాగా అంటాడు యోబు. ఆదాం అయితే రొమ్ములో పాపాన్ని కప్పేసుకున్నాడు, భార్య తిరస్కరించిద్దామని అబద్ధాలు ఆడేశాడు. ఇదిగో ఈవిడే, నువ్వు చేసిన ఈ స్త్రీయే సాటి అని సహాయం, మేలు అని నువ్వు అన్నావు, మేలు కాదు పాడు కాదు, అది నాకు తినిపించింది అని అభియోగం చేశాడు ఆదాం. తెలుసా మీకు? నువ్వేమో ఒంటరిగుండ మంచిది కాదు, సాటి అని సహాయం అని చేశాడు. సహాయం లేదు, పాడుతుంది, ఇక్కడ నన్ను నాశనం చేసింది. నీకు నాకున్న సంబంధం ఏం చేసింది, దేవుని తోట నుంచి బయటకు వెళ్ళడానికి కారణం ఇదే అని భార్య మీద అభియోగం చేసేసాడు. అంటే ఏంటి? ఫస్టే అసలు జరిగిన స్టోరీలో దేవుడు కూడా ఏమన్నాడు? అతడు నిన్ను, ఈవిడ వెళ్తున్నది, అతడే వెళ్తాడు అన్నాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేస్తే, కుమారి ఆలకించుము, ఆలోచించి శివయోగ్యము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము అన్నాడు. ఈ మరువుకోవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు, ముఖ్యంగా స్త్రీలకి. ఎప్పుడైతే అత్తింటి వారిని సులకనగా చూసి పుట్టింటి వారిని గొప్పగా చూస్తున్నారో వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తున్నారని చెప్పాలి. ప్రపంచ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పాలి. ఇది ప్రపంచ ధర్మానికి కూడా వ్యతిరేకమైంది. అర్థమైంది? నేను మతంతో పని లేదు అసలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర్మ విరుద్ధమైన కార్యం అది. అత్తింటి వారిని సులకన చేసి మాట్లాడటం, పుట్టింటి వారిని గొప్పగా చూడటం. ఇలాగ ఒక ముసలోడు, ఒక పిల్లోడు వెళ్ళి నాన్న తాత వచ్చాడు అన్నాడు. ఏ తాత రాని అడుగుతున్నాడండి. ఆ బుడ్డోడికి తాత అంటే తెలుసు కానీ ఏ తాత తెలియదు. తెలుగు భాషలో నానమ్మ అంటే నాన్న కన్న తల్లి, అమ్మమ్మ అంటే అమ్మను కన్న తల్లి, తాత అంటే అమ్మను కన్నోళ్ళు తాతే, నాన్న కన్నోళ్ళు కూడా తాతయ్య. ఏ తాత ఇంతకీ? అమ్మను కన్న తాత,
నాన్నగన్న తాత అని అడిగితే ఈ బుడ్డోడికి అర్థం కావట్లేదు. ఏ తాత అంటే ఆడు చెప్పట్లే. కానీ వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉందంటే భార్య భర్తలకి. ఏంటి ఎక్స్పీరియన్స్? ఈ వ్యక్తి యొక్క మామగారు వచ్చి ఈవిడ పొరపాటు చెప్పులు లోపలికి వేసుకొస్తే, ఎంత వయసు వచ్చింది, ఇంగిత జ్ఞానం లేదా, చెప్పులు బయట చేయడం కూడా తెలియదా, లోపలికి వేసుకొచ్చేస్తావు ఎలాగా అని అంటదంట. ఎప్పుడు వచ్చినా వాళ్ళ నాన్నగారు వచ్చాడు అనుకో, నాన్న చెప్పులు బయట చేయడం మాకు ఆ కుక్కలు ఎత్తిపోతాయి, లోపల ఇడు అంటదంట. తండ్రి వస్తేనేమో బాగా రెస్పెక్ట్, చెప్పులు కూడా లోపల ఇప్పాలి. మామగారు వస్తే మాత్రం ఆడు మళ్ళీ రెండోసారి రాకుండా ఉండేటట్టుగా ప్రవర్తిస్తారు. అర్థం కాలేదు మీకు? మామింటికి వచ్చాడు అనుకో, నీ భర్తల కన్నా తండ్రి వచ్చాడు అనుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళి రాకుండా ఎట్ట చేయాలో చాలా ట్రైనింగ్లు తీసుకుంటారు మా ఏరియాలో ఆడవాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు స్కూల్ పెట్టక్కర్లా, సీరియల్ మొత్తం అయ్యే. సీరియల్ మొత్తం చెప్తున్నా ఏంటంటే స్టోరీలు ఏంటంటే మామ అత్తలను ఎలా దూరం చేయాలి మొగుడికి, ముఖ్యంగా నా భర్త దగ్గరకు రాకుండా ఎలా చేయాలి, ఏం మాట్లాడితే జీవితంలో మా మొత్తం తొక్కరాళ్ళు, మా గడప తొక్కరు ఒక జీవితంలో అని వీళ్ళు స్పెషల్ డైలాగులు కొన్ని ఉంటాయి. వాళ్ళని అనరు, వాళ్ళనే అంటారు. మళ్ళీ అదేమనంటే మేము అన్నావా అంటారు. ఇప్పుడు ఉదయం వచ్చాడు చుట్టం ఎవడో అన్నయ్య అవుతాడు, భోజనం పెట్టాం, 1 గంట అయిపోయింది, 2 గంటలకో బస్సు ఉందిరా అన్నయ్య, 4 గంటలకో బస్సు ఉందిరా, 10ంటికో బస్సు ఉందిరా లాస్ట్ బస్సు అంటే అర్థం ఏంటి? ఏదో ఒక బస్సు ఎక్కేసి వెళ్ళిపో, ఉంటాకి వెళ్ళేదని. అదేనా? నేను ఎప్పుడన్నా వెళ్ళిపోమన్నానంటే నువ్వు అనక్కర్లా, నీ యాటిట్యూడ్ అలా ఉంది అంటే, నీ ప్రవర్తన ఎలా ఉందంటే ఏదో ఒక బస్సు ఎక్కేసి 2 గంటలకు వెళ్తావా, 6 గంటలకు వెళ్తావా, 10 గంటలకు, నీ ఇష్టం, ఉంటానికి మాత్రం వీల్లేదు అనే సందేశం ఉందా లేదు అందులో? ఏండి ఇలా బిహేవ్ చేస్తుంటారు స్త్రీలు. కొంతమంది కోడలు ఏం చేస్తుంటారు అత్తమాల విషయంలో అలా బిహేవ్ వాళ్ళ మనసు చచ్చిపోయి జీవితంలో ఇంటి దగ్గర రాకూడదు, కొడుకు అనేవాడు చచ్చాడు అనుకుంటారు కోడలు చేసే ప్రవర్తనకి. ఆడు ఎక్కడో ఉంటాడు, ఏదో పనులకి వెళ్ళొస్తాడు, ఆడు వచ్చేళ్ళకి చెప్తే ఈ సీన్ మొత్తం అయిపోతుంది, ఈ సినిమా మొత్తం అయిపోయి వీళ్ళు వెళ్ళిపోతారు. ఏమైపోయారంటే వెళ్ళిపోయారు మరి అన్నారు. ఏమంటే ఏమైపోయారు మా అమ్మ నాన్న ఏదే అంటే వెళ్ళిపోయారట. ఎందుకు వెళ్ళిపోయారంటే అసలు ఆడిపోయి చెప్పకుండా వెళ్ళిపోతారు. ఫోన్ చేస్తే ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయమాకు, కొడుకుతో అంటారు అవసరం అయితే, మీకు అమ్మ నాకు లేరు చచ్చిపోయారు అనుకో అంటుంటారు. అంత భయంకరమైన శాడిస్టులు ఉన్నారన్నమాట స్త్రీలు కోడలు. ఏమాత్రం దైవ నియమం అర్థమైనా మీ ఇంట్లో ఉన్నటువంటి అత్తామామలతో ఎలా ఉండాలంటే మీ తల్లిదండ్రులతో కంటే ఎక్కువ బాంధవ్యాన్ని స్త్రీలు కలిగి ఉండాలి. రూతులో అలాంటి ఉత్తమమైన లక్షణం ఉంది. జీవితమే ప్రభావం చూపాలి. ఒక గ్రంథం చదువుతున్నప్పుడు అది మనమే ప్రభావం చూపకపోతే బతుకులు మారం. కాబట్టి రూతు గ్రంథం చదివేటప్పుడు ఇలాగ మనం చదవాలి. నీ స్వజనమును నీ తండ్రింటిని మరువు, ఈ రాజు నీ ప్రభు, అతని సౌందర్యాన్ని కోరువాడు, అతనికి నమస్కరించమన్నాడు. వర్షిప్ టు హిమ్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. వాస్తవానికి దేవుణ్ణి ఆరాధించాలి, భర్తను ఆరాధించంటున్నాడు. వర్షిప్ టు హిమ్ అన్నాడు. ఒక స్త్రీ తన భర్త ఎడల అలాంటి గౌరవ మర్యాదలుంటే, నిజంగా భర్తను ప్రేమించేది నిజమైతే భర్తకు సంబంధించిన వారిని కూడా ప్రేమిస్తారు. భర్తకు సంబంధించిన వారిని ద్వేషిస్తూ భర్త మాత్రమే కావాలనుకునే స్త్రీ నాటకాలు ఆడుతుందంట. నేను మీకేమైనా అర్థమైందని చెప్పింది? మీకు అర్థం అలా మీకు అర్థమైందా? మీకు సేవ చేయటానికి వస్తా కానీ, నీకు బట్టలు వస్తా కానీ, నీకు చేస్తా కానీ, మీ అమ్మ సేవ చేయటానికి వచ్చానా నేను అని డైరెక్ట్గా మాట్లాడే స్త్రీలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు లేకుండా భర్త వచ్చాడే, వాళ్ళు నీ భర్త అనేవాడు ఒకడు ఉనికిలోకి వచ్చాడంటే కారణం ఎవరు ఉపయోగించుకున్నారు? దేవుడు, వాళ్ళే కదా. కాబట్టి నీ భర్త మీద ఉన్న గౌరవం నిజమైతే, నీ భర్తకి కిరీటంగా నువ్వు ఉండాలంటే, నీ భర్త గౌరవాన్ని కాపాడాలంటే, సామెతల గత 31వ అధ్యాయం ఏం చెప్తుంది? దేశపు గవిని వద్ద తన పెరుటు ఉంటాడంటుంది. అంటే 10 మందిలో పెద్ద మనిషిగా కూర్చుంటాడు, అతని గౌరవ మర్యాదలు అలాగుంటే ఏం చెప్తుంది. ఇక్కడ అది కూడా రాసుకోండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు ఆఖరి వరకు మీరు చదివితే ఆ విషయాలు ఉంటాయి. వదిలేస్తుంది ఆ పాయింట్. కాబట్టి మొదటి అధ్యాయంలో మనం ఏం చూసి ఏమి నేర్చుకోవాలనంటే, 16 వచ్చిన మరొకసారి ఇక్కడ చూడండి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వేం తింటే అది తింటా, నువ్వు ఎక్కడ చస్తే అక్కడ చస్తా, నిన్నెక్కడ పాతెత్తే నన్ను అక్కడ పాతేయాలి, మరణం తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాయకుండును గాక. ఈ విషయంలో ఒకవేళ నేను విరుద్ధంగా ప్రవర్తిస్తే దేవుడు నాకు ఎంతైనా అపాయం కలగజేయను గాక, దేవుని యొద్ద నుంచి నాకు శాపాలు వచ్చును గాక
అంటుందంటే అసలు అలాంటి స్త్రీలు ఈనాడు కనుసూపు మేరలోనైనా కనపడతారా? యేసుప్రభుకి ఒకసారి డౌట్ వచ్చింది, మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉన్నాడు కనుగొను అన్నట్టు. లోకా 18 అనుకుంటా, లోకా 18 అంటాడు, మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటాడు. ఆయనకే డౌట్ వచ్చింది అసలు. ఎందుకంటే భూ కోసం వచ్చిన, ఆహారం కోసం వచ్చినాడు ఒకడు, ఆరోగ్యం కోసం వచ్చినాడు ఒకడు, ఆస్తుల కోసం వచ్చాడు ఒకడు. ప్రభువా మా సహోదరుడు నాకు రాసిన వాట ఇవ్వట్లేదు, నువ్వు వచ్చి చెప్పి నా వాట నాకు ఇప్పించి అంటాడు ఒకడు. ఓరు ఎవడన్నా నీ పని పంపించింది, నేను మీ తగాదాలు తెచ్చి మీ ఆస్తి గొడవలు తెచ్చడానికి వచ్చింది నేను అంటాడు ఆయన. ఒక ఆవిడ వచ్చి నీ కుడివైపున ఎడవైపున నీ రాజ్యంలో ఇద్దరు నా కొడుకులే ఉండాలంటది. అధికారం కోసం వచ్చింది ఆవిడ. అధికారం కోసం వచ్చిన జనం కొంతమంది అయితే, ఆరోగ్యం కోసం వచ్చిన జనం మరికొంతమంది అయితే, ఆహారం కోసం వచ్చిన జనం మరికొంతమంది అయితే, ఆస్తుల కోసం వచ్చిన వారు మరికొంతమంది. ఈరోజు కూడా అంతేలే, అధికారం, ఆహారం, ఆస్తులు, ఆరోగ్యం, వీటి కోసమే యేసుప్రభు దగ్గరికి వచ్చే జనం ఈరోజు కూడా ఎక్కువ మంది దానికేనా మాట్లాడండి. రైమింగ్ కనపడింది మీకు? అధికారం ఆహారం ఆరోగ్యం ఆస్తులు, ఈ రైమింగ్ గమనించారు మీరు? వీటి కోసం వస్తున్నారు యేసుప్రభు దగ్గరికి ఎక్కువ. నాడైనా నేడైనా అదే పరిస్థితి. ప్రజల మెంటాలిటీ ఏం మార్పు లేదు, ఇంకెక్కువైంది ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే దరిద్ర బోధకులు చాలా మంది తయారయ్యారు ఇటు చెప్పేవాళ్ళు. ఆరోగ్యం కోసం రండి కమాన్ మా దగ్గరికి అంటున్నారు. ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని? ఎవడు చెప్పాడు నీకు వ్యాపారం కలిసి రాదని? ఎవడు చెప్పాడు నీకు ప్రమోషన్ రాదని? ఎవడు చెప్పాడు నీకు పంటలు సమృద్ధిగా పండవని? ఎవడు చెప్పాడు నీ అప్పుల బాధలు తీరవని? కమాన్ వచ్చేది, మీ దుఃఖ దినములు సమాప్తమగును, అద్భుతమైన రోజులు ఈ 3 రాత్రులు మీకోసమే అని చెత్త అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు మా ఏరియాలో. చెత్త యాదవులు అందరూ కలిసి. వాళ్ళు సేవకులను అనకూడదు అసలు. వాళ్ళు జనులు దురాశ పరులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారండి. దురాశ పరుల యొక్క ప్రొడక్ట్స్ అనమాట అక్కడ రిలీజ్ అయ్యేది. దురాశ పరులందరినీ ఈడ్చుకుపోతారు ఇలాంటి దురాశ పథకాలన్నీ ప్రవేశపెట్టేసి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు, ఆ రోజు అలాగే ఉన్నారు. అయితే దైవ గ్రంథం నిజంగా మనకి ఏమాత్రం అర్థమైనా, ముఖ్యంగా రూతు గ్రంథం చదివేటప్పుడు స్త్రీలకి రూతు అనే పేరు మీద, ఒక స్త్రీ పేరు మీద పుస్తకం రాయటం అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎస్తేర్ అనే పేరు మీద పుస్తకం రాశారంటే ఒకసారి ఆలోచన చేయండి. తిమోతి అనే పేరు మీద, ఒక వ్యక్తి పేరు మీద పుస్తకం రాశారంటే ఆలోచన చేయండి. ఎందుకు రాశాడు దేవుడు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ వ్యక్తుల పేరు మీద? ఆ వ్యక్తిలో ఏదో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. ఆ వ్యక్తుల పేర్లు నామకరణం చేయడానికి పండితుల యొక్క ఉద్దేశం ఏంటంటే అందులో ప్రధానమైన క్యారెక్టర్ల గురించి మాట్లాడటం. ఇక్కడ రూతుల గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఎంతో అద్భుతమైన విషయాలండి. 1వ అధ్యాయంలోనే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. 2వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఒకసారి 2వ అధ్యాయాలకు వచ్చేద్దాం. రూతు 2వ అధ్యాయం. నేను ఇలాగా ప్రతి వచనాన్ని చదవటానికి కుదరదు. ఒకవేళ అలా చదివితే ఈ రోజు కాదు, మీ దగ్గర 10 నెలలు పట్టింది. కాబట్టి నేను అంత వెళ్ళదలుచుకోలేదు. ఈ అధ్యాయాన్ని షార్ట్ కట్గా క్లోజ్ చేసి మనం తర్వాత క్లాస్లో మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 నుంచి 7 వచనాలు. రూతు బోయాజు పొలములో పరిగె ఏరుట. రూతు బోయాజు పొలములో పరిగె ఏరుట. ఒకటి నుంచి 7 వచనాలు 2వ అధ్యాయంలో. తర్వాత 8 నుంచి 17 వచనాల్లో బోయాజు రూతుతో మాట్లాడుట. 8 నుంచి 17 వచనాలు. మూడో విషయం దాంట్లో 9 నుంచి 23 వచనాలు.
రూతు అత్తను పోషించుట 9 నుంచి 22 18 నుంచి 22 రూతు అత్తను పోషించుట. ఈ 2వ అధ్యాయంలో ముఖ్యంగా 3 విషయాలు మనం ఆలోచన చేసే విషయాలు ఏంటంటే, రూతు బోయాజు పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళింది. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, యూదులకి ఒక నియమం, తన పొలంలో కొంత పరిగిని వదిలేసేయాలి, కొంత పంటని వదిలేసేయాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులకు ఉన్నటువంటి నియమం. అది దేని కొరకు అంటే పేదవాళ్ళ కొరకు. ఈ పేదలు అన్ని దేశాల్లో ఉంటారు, ఇజ్రాయెల్లో కూడా ఉన్నారు. ఇజ్రాయెల్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్లో పేదలు కూడా ఉన్నారు. కాబట్టి పేదలు అనే పదము అన్ని కాలాల్లో ఉన్నారు, యూదుల్లో కూడా ఉన్నారు. ఈ యూదులకు ఉన్నటువంటి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏంటంటే 2. ఒకటి ఫిజికల్ లా, అదే స్పిరిచువల్ లా కూడా అదే. ఫిజికల్ గా రాజు ఎలా పరిపాలించాలని చెప్పడానికి ధర్మశాస్త్రం, అలాగే స్పిరిచువల్ గా భక్తులు ఎలా దేవుని ఎడల ఉండాలి అని చెప్పడానికి కూడా ధర్మశాస్త్రం. రెండింటి కూడా ఒకటి. ఇప్పుడు మనకైతే అలా కాదు. ఫిజికల్ గా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, స్పిరిచువల్ గా నూతన నిబంధన చట్టాన్ని ఫాలో అవ్వాలి, కొత్త నిబంధన చట్టాన్ని ఫాలో అవ్వాలి. ఇవాళ మనకున్నటువంటి రాజ్యాంగం ఇది. 2 రకాల రాజ్యాంగాలకి మనం బద్దులమై ఉన్నాం. కానీ యూదుల పరిస్థితి ఏంటంటే, ఒకే చట్టం 2 రకాలుగా పనిచేసింది వాళ్ళ మీద. రాజుకైనా అదే చట్టం, భక్తుడికైనా అదే చట్టం. రాజరికానికి అదే చట్టం, భక్తి జీవితానికి కూడా అదే చట్టం. ఇందులో రూతు బోయాజు పొలంలో పంట ఏరుకోవడానికి వెళ్ళింది అనే దాంట్లో బోయాజు నీతిమంతుడు, బోయాజు యథార్థపరుడు, బోయాజు భక్తి గలవాడు. కాబట్టి తన పొలంలో కూడా కొంత పంటని వదిలేశాడు, అది ఏరుకోవడానికి ఆవిడ వెళ్ళింది. ఒకసారి చదువుదాం చూడండి, 2వ అధ్యాయం మొదటి నుండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అంటే ఈ మామగారు వంశానికి చెందినవాడు. ఎలిమెలెకు అంటే ఎవరు? రూతు మామ, అంతే కదా, నయోమి భర్త. ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఎలిమెలెకు. అతని పేరు బోయాజు. అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది వెళ్ళారు అక్కడికి. అతని పేరు బోయాజు. తర్వాత చూడండి, మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె నేర్పొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనను. అంటే పర్మిషన్ అడుగుతుంది ఇక్కడ. నీ సెలవు అయితేనంటే ఏంటి అర్థం చెప్పాలి. పర్మిషన్ అడుగుతుందా? అసలు భర్త ఉండగానే పర్మిషన్ అడగరు. భర్త చనిపోతే అసలు పర్మిషన్ అడుగుతారా? ముస్లిం గారు కూర్చొని ఉండు, నేను పెట్టింది తిను. ఏంటి నీకు పర్మిషన్? బోర్డు నీకు పర్మిషన్ కావాలి నాకు, ఇదే కదా మాట్లాడుతుంది. నిజంగా అలా ఉంటారు లేదా? ముసల్దానిలాగా ఉండు, ఓ ముద్ద పెడితే మూల కూర్చో, ఎక్స్ట్రాలు చేయమాక. నీ పర్మిషన్ కావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది. పొరపాటున ఎక్కడికి వెళ్ళేవమ్మంటే ఏంటి నీకు ఇప్పుడు ఆరా, నీకన్నీ ఎంక్వైరీలా, నేను ఎక్కడికి వెళ్ళాను నీకు చెప్పాలా? భర్త ఉంటేనే ఇలా ఉంటుంది ట్రీట్మెంట్. అసలు భర్తే లేకపోతే, సంపాదించే స్థాయిలో ముసలు లేకపోతే, ఎనమాల ఆస్తిపాస్తులు ఉంటేనే చాలా టార్చర్ ఉంటుంది. అసలు ఏ ఆస్తులు లేవు, భర్త లేడు, మామ లేడు, వెనక ముందు ఎవరు లేరు. కానీ ఈవిడ అంటుంది, నీకు పర్మిషన్ ఇస్తే, నీ సెలవు అయితే నేను వెళ్ళి ఈ పని చేసేస్తానన్నప్పుడు ఆవిడే ఓకే నీ పర్మిషన్ గ్రాంటెడ్ అంట. ఆ రిలేషన్ ఉండాలి. అవసరమా చెప్పండి? మాట్లాడండి, అవసరం అది? ఇంట్లో ఉన్న పెద్దలను అలా గౌరవించడం, అలా అడగటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళకి వెళ్ళటం, వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం అవసరమా? బాంధవ్యాలు బలోపేతం అవ్వాలంటే అవసరం, బాంధవ్యాలు బలహీనం అయిపోవాలంటే అవసరం లేదు. మనుషులు కలిసి స్నేహభావంతో బతకాలంటే అవసరం. ఒకే ఇంట్లో
పాము ముంగిసలాగా రోజు తనుకోకుండా ఉండాలంటే అవసరం. ఏమంటారు? అత్తా కోడలకి మా ఏరియాలో పెట్టిన పేరేంటి తెలుసా? పాము ముంగీస. ఎవరు ముంగీసో ఎవరు పాము తర్వాత సంగతి. ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే పాము ముంగీసలాగా ఉంటుంది. అవి రెండు ఎప్పుడు కూడా స్నేహభావంతో ఉండలేవు, కలిసి జీవించలేవు. ఎప్పుడు కలిసినా వైరమే వాటికి. ఎప్పుడు ఎదురుపడిన చూడండి ఎలా ఉంటాయి, అవి పోట్లాడుకోవటమే. అలా అయిపోతారు చాలామంది అత్తాకోడలు. ఎలా ఉంటారంటే ఆ టైపులో అయిపోతారు. ఇక్కడ ఆ రిలేషన్షిప్ అనేది బలంగా ఉండాలంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సహవాసము, స్నేహభావం ఇలాంటివి ఉండాలంటే ఇంట్లో వయసులో పెద్దది ఆవిడ అడుగుదా, నేను చిన్నదాన్ని, నాకు అనుభవం తక్కువ, ఆవిడికి అనుభవం ఎక్కువ, నేను ఎక్కడికి వెళ్తే క్షేమం నాకంటే బాగా ఆవిడ తెలుసు, ఇలాగ వెళ్ళాలనుకున్నాను, పర్మిషన్ ఇస్తావా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అని అడగటం ఎంత క్షేమం అండి. ఏంటి నీ పర్మిషన్ అడిగే దాంట్లో గర్వం కనపడుద్ది, పర్మిషన్ అడిగే దాంట్లో వినయం కనపడుతుంది. మీకు తెలుసా గర్వానికి వినయానికి ఉన్న వ్యత్యాసం? వినయం ఉంటే పర్మిషన్ అడుగుతారు, పెద్దల్ని అడుగు తెలుసుకుంటారు ఇలా చేయొచ్చో చేయకూడదని. గర్వం ఉంటే ఎవరిని అడగరు, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. దాంట్లో ఎంత నష్టమైనా చాలే చెప్పొచ్చాలే అని అవసరమైతే గట్టిగా మాట్లాడి నివారించే ప్రయత్నం చేస్తుంటారు. చదువుతో కింద చూడండి. 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయేవారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమేలెకు వంశపు వాడని బోయాజుది. ఎక్కడికి వెళ్ళిందంటే ఎలిమేలెకు వంశపు వాడని బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళింది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. పనివారితో ఏమంటున్నాడు ఈయన? బోయాజు ఏమంటున్నాడు పనివారితో? యెహోవా మీకు తోడైండునుగాక అని అంటున్నారు. అన్నాడు ఈయన యజమాని. వాళ్ళేమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. ఓహో, యజమానికి పనివారికి మధ్య కూడా రిలేషన్షిప్ చూడు ఎలా ఉందో. నేను యజమాని, ఏయ్ ఎవరెక్కడా అంట్లా ఈయన. వాళ్ళు కూడా వస్తున్నాడు పని కానీ 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 అప్పుడు దా దొంగలు కొంతమంది పని చేయరు. ఆడు రాగానే యజమాని రాగానే వస్తున్నాడు పని మన కానీ 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 అని ఏ విషయం అయిపోయినా ఏదో చేస్తున్నట్టు యాక్షన్ మొదలవుతుంది ఇక్కడ. తెలుసా మీకు? పనోళ్ళు కూడా దొంగలు, యజమానులు కూడా ఏయ్ ఎవరెక్కడ అని ఈ టైపులో ఈడుంటాడు. వాళ్ళేమో పని వాళ్ళు వస్తున్నాడని చెప్పేసి అప్పుడు దాకా ఆటలాడుకొని ఆడు రాగానే మొదలెత్తారు ఎంతో పని చేస్తున్నట్టుగా. ఇలాంటి సిచ్యువేషన్ ఉందా ఈ ఏరియాలో? నా ఏరియాలో బోర్డు వస్తుంది ఇలాంటి. మీ ఏరియాలో ఉందో లేదో కానీ ఇలాంటి డ్రామా ఆర్టిస్టులు కోకోలలు మా ఏరియాలో. యజమానులు పనులు కూడా పెద్ద డ్రామా ఆర్టిస్టులు. అర్థమైందా? చర్చిలు కూడా పెద్ద డ్రామా ఆర్టిస్టులు లాగా ఉంటుంది. అది ఆ 2 గంటలు వేషం వేస్తారు, తర్వాత వేషం ఇప్పేసి ఒకటి దారి రాజు రథారాజా యథాప్రజ అనేది అంటారు చూడండి. 2 గంటలు ఆ డ్రామా ఐటమ్కి వెళ్తుంటారు చర్చికి ఆదివారం. ఆ డ్రామా అయిపోగానే మళ్ళీ టాటా బాయ్ బాయ్ సీ విల్ మీట్ నెక్స్ట్ సండే. దేవుని చెప్తా అయితే వచ్చే ఆదివారం వెళ్తాం. మధ్య నువ్వెవరో నేనెవరో నీకు నాకు ఏ సంబంధాలు లేవు. ఎలక్షన్ టైంలో అయితే ఆ సంబంధాలు కూడా ఉన్నాం. వైసీపీ వాళ్ళు ఇడిదిరి కూర్చుంటారు, టీడీపీ వాళ్ళు అడిదిరి కూర్చుంటారు. ఆఖరి కథలు పాడు ఆ ఎలక్షన్ టైంలో రేపు 2024 తెలిసి భక్తి చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చేదానికి ఎక్కడ కూడా రాజకీయాలు పెట్టేస్తారు. ఇలాంటి దరిద్రం ఉంటుంది. కాబట్టి అది మనకంత క్షేమం కాదు. యజమానికి దాసులకి మధ్య క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలి, హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి బంధం ఉండాలి. ఈయన అంటున్నాడు యెహోవా మీకు తోడైండును గాక. వాళ్ళు అంటున్నారు దేవుడు నిన్ను దీవించును గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు. ఎంత గొప్ప రిలేషన్ అండి యజమానికి పనివారికి మధ్య. ఈ పుస్తకం చదువుతుంటే నిజంగా ఎంత బాగుంటుందో జీవితం అనిపించింది. అలాగే బతికితే బతకంగా మనం అలవాటు చేసుకోగా జీవితంలో కాదు ఆహ్వానించగా ఏదో కాసేపు సరదాగా ప్రసంగం చేయడానికి చదువుతారు కొంతమంది బాధకులు. వీళ్ళేం భలే ఉంది ఏంటారు అనుకోండి ఉంటారు. వీళ్ళు మారడం వాళ్ళు మారడం. జీవితంలోకి వచ్చేసరికి ఒక అత్తకి ఈ పరిస్థితి వస్తే, ఒక భర్త చనిపోయి అత్త ముసలిదైతే ఎంతమంది కోడల్లో అత్తను అంటి పెట్టుకొని అలా ఆదరించే పరిస్థితులు ఉంటారు.
ఎంతమంది క్రైస్తవ యజమానులు పొలాలు ఆస్తులు కలిగి తమ కింద పనిచేసే వారిని దేవుడు మిమ్మల్ని హెచ్చించడుగా, లేదా ఏమన్నాడు అక్కడ, యెహోవా మిమ్మల్ని మీకు తోడైనడు గాక అనే భావనతో ఎలా మాట్లాడతారు? అలా మాట్లాడగలిగే ఉన్నారా లేరా? ఈ టైపులో ఆలోచన. తర్వాత ఏమన్నాడు చూడండి, 5వ వచనం. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, అంటే ఒక పనుడు పెట్టారు, కోయి వాళ్ళందరి మీద ఒక పనుడు పెట్టాడు. అతను చూసి ఈ చిన్నది ఎవరని అడుగుగా, ఎవరిని అడిగాడు? రూతుని అడుగుతున్నాడు. రూతు గురించి ఎంక్వైరీ చేస్తాడు, ఈ చిన్నది ఎవరని. కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యెమనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకునుట దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాడు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, బా ఏం పిలుపండి, ఏమని పిలుస్తున్నాడు? నా కుమారి. ఆ హెల్తీ రిలేషన్షిప్ అండి. పిలుపులో కూడా పవిత్రత, పిలుపులో కూడా పవిత్రత. క్రైస్తవులకి ఆ పిలుపులో కూడా పవిత్రత ఉండాలని హెచ్చరించాడు పౌలు. ఎఫెసీ పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో అంటాడంటే, మీరు పోకిరి మాటలు, సరస్వక్తులు, బూతులు మీ నోట వచ్చినప్పకూడదు, ఇవి మీకు తగు అన్నాడు. క్రైస్తవులకి మాట్లాడే విషయాల్లో కూడా పవిత్రత ఉండాలి. మాటలో పవిత్రంగా ఉండాలన్నాడు. ఎందుకంటే మాటలు కూడా తీర్పులోకి వస్తాయి అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. నీ నోటి మాట వల్ల నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ నోటి మాట వల్లే అపిత్రుడు అని దోషు అని తీర్పు నొందుదు అన్నాడు. మాటే కదా అని చెప్పేసి, నరవలే నాలుగు కదా అని చెప్పేసి దాని ఇష్టం వచ్చినట్టుగా వాగటానికి నాలుకని కంట్రోల్ లేకుండా ఉంచకూడదు. ఎందుకంటే యాకోబు 1వ అధ్యాయం చెప్తాడు, నోటిని అదుపులో పెట్టుకున్నవాడు భక్తిహీనుడు. భక్తుడు అని చెప్పుకునే తన నాలుగు అదుపులో పెట్టుకోకపోతే ఎవడైనాను తన నోటిని అదుపులో పెట్టుకున్నట్లయితే వాడు భక్తిహీనుడు అన్నాడు. 3వ అధ్యాయంలో అది చాలా డేంజర్ అన్నాడు. నాలుక చిన్న అవయమైన ఇట్స్ ఎ మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. మానవ సమాజం మధ్య నాలుక అనేది చాలా ప్రమాదకరమైంది. నోటికి ఇచ్చి వచ్చినట్టుగా మాట్లాడటం చాలా ప్రమాదం. అందుకే మా ఏరియాలో అంటారు, నోరంట నాలుకనంట వీపు బతిమాలుకుంటుంది. మీకు తెలిసింది, వీపు నాలుకని బతిమాలుకుంటుంది. మాకు ఇది కాకవే, నువ్వు మాట్లాడతా లోపల ఉంటావు, దెబ్బలు పడేదేమో వీపు మీద కదా, దెబ్బలు పడేది ఎక్కడ, మాట్లాడేది ఏంటి, నాలుక. అలాగంటుంటారు. నాలుక చాలా డేంజర్. మాట చాలా పవిత్రంగా ఉండాలి, చాలా మర్యాదగా ఉండాలి. ఇక్కడ బోయాజు యొక్క లాంగ్వేజ్ చూస్తారు ఎలా ఉందో, మాట ఎలా ఉంది, క్రైస్తవుడు మాట ఎలా ఉండాలి. ఒక యూదుడు ధర్మశాస్త్రం అతని మీద ప్రభావం చూపితే అతడు ఎలా మాట్లాడుతాడో రుజువు చేస్తున్నాడు ఇక్కడ బోయాజు. అలాగే నూతన నిబంధన నీ మీద నా మీద ప్రభావం చూపితే నీ నా మాటలు కూడా ఎలా ఉండాలి, మాటల్లో పవిత్రంగా ఉండాలన్నాడు. తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి మీరు చదివితే ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలో చెప్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. చదవండి ఒకసారి 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొక్క నిలకడగా ఉన్నాము. నువ్వెక్కడికి వెళ్ళవద్దు, వేరే పొలం వెళ్ళక్కర్లా, ఇక్కడే ఏరుకో, నా పనివారు ఎవరైతే ఉన్నారో వారితో నిలకడగా ఇక్కడే ఉండు అని అంటున్నాడు. దాంట్లో ఎంత దయాగుణం కనపడుతుంది చూడండి. జాలిగల మనసు ఉండాలి క్రైస్తవులకు అన్నాడు. ఇక్కడ యూదుడైన బోయాజుకి జాలిగల మనసు కనపడుతుంది. అతనికి తెలిసింది, అర్థమైంది. అతనికి ఏమర్థమైంది, నా బంధువు ఎలిమెలెకు చనిపోయాడు, అతని పిల్లలు చనిపోయారు, అతని భార్య రుద్రాలు, ఒక కోడలు అక్కడే మోయాబులో అతని పుట్టింటికి వెళ్ళిపోయింది, ఈవిడ మాత్రమే ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఈ వయసులో వీళ్ళ పరిస్థితి ఏంటని చూసి విధవరాళ్ళ మీద జాలి పడాలి, విధవరాళ్ళని కనికరించాలి, విధవరాళ్ళని బాధించకూడదు అని ధర్మశాస్త్రంలో చట్టం ఎరిగినవాడు. విధవరాల పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు అనే ధర్మశాస్త్రంలో దేవుని యొక్క లీగల్ పాయింట్ని క్యాచ్ చేసినవాడు.
అర్థం చేసుకున్నవాడు. కాబట్టి జాలిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే ఏరుకో, నా పనివారితో నువ్వు ఉండు, స్థిరంగా ఉండని చెప్పాడు. 9వ వచనం. వారు చదవండి ఒకసారి. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమున్నప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేసినటువంటి నీళ్లు త్రాగమని చెప్పాను, చేసినటువంటి నీళ్లు తాగమని చెప్పాను. అంటే అక్కడ మరొకటి ప్రొటెక్షన్ కూడా ఎత్తున్నాడు జాలిగా. యవనస్తులకు ఆజ్ఞాపించాడంటే ఎవడు ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదని ఆజ్ఞాపించేసాడండి. యవనస్తులకు నిన్ను గురించి ఆజ్ఞాపించాడంటే ఈవిడ కూడా యవనస్తురాలే, ఇతనైతే వయసులో పెద్దవాడు. అక్కడ ఒక ప్రొటెక్షన్ కూడా ఎత్తున్నాడు. పనివారి కూడా చెప్పాడు ఆవిడికి ఏం కావాలో చూసుకోమని. 10వ వచనం. అందుకు ఆమె సాగిలు పడి తల ఉంచుకొని. ఈవిలో కూడా చూడండి, అక్కడ సాగిలు పట్టడం అనేది ఎవరు చేస్తారు జనరల్గా బైబిల్ మొత్తంలో? సాగిలు పట్టు, బౌ డౌన్ అన్నాడు. అంటే వర్షిప్, బౌ డౌన్. వర్షిప్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? బౌ డౌన్, వంగి ముద్దాడటం, వంగి సాగిలు పట్టడం. అంటే ఎంతో రెస్పెక్ట్ తెలియజేయడానికి వాడినటువంటి పదాలు అవి. ఇది దేవుడికి వాడేటటువంటి పదాలు ఒక రకం చెప్పాలంటే. బౌ డౌన్ అని అంటే దేవునికి సాగిల పట్టాన్ని ఎలాగ మనం వర్ణిస్తామో అదే పదాన్ని ఇక్కడ వాడాడు. అంటే దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో బైబిల్లో ప్రభువునకు వలె. ఎవరికి వలె? మీరు చెప్పాలి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ఎవరికి లోబడినట్టు లోబడాలి అంటే యేసు ప్రభువుకు లోబడినట్టు అన్నాడు. నేను ఒక మాట అంటాను, భర్తకు లోబట్టలేదంటే యేసు ప్రభువుకు లోబడినట్ట? నేను భర్తకు లోబడను, యేసు ప్రభువు లోబడతానంటే అర్థం ఏంటి? ఏమయ్యో ఏ విషయంలో నీ మాట అంటా, ఇక్కడ మాత్రం ఈ మాట వినేది లేదు, నా మాట వినాలి అని యేసు ప్రభువుని అంటావా? యేసుని గురించి దేవుడు ఏమన్నాడంటే అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవలను, ఆ ప్రవక్త మాట వినవాడు సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. అదేనా? ఈ నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించున్న నేను మాట వినాలి. మత్తయి సువార్త 17. అన్ని విషయాలు మీరు ఆయన మాట వినాలి, విననివాడు సర్వనాశనం అయిపోతాడు. అపొస్తలుల కార్యాలు 3:22, 23, 24. అన్ని విషయాలు నేను ఆయన మాట, కొన్ని ఏంటనంటావా? కానీ భర్త దగ్గర మాత్రం అన్ని విషయాలు నీ మాట, ఇక్కడ మాత్రం నువ్వే నా మాట వినాలి అని శాసించే వాళ్ళు ఉన్నారు మా ఏరియాలో. ఎక్కడ ఉన్నారు లేదా అది తెలియదు, కానీ ఆ రెస్పెక్ట్ అనమాట. ఒక దేవునికి ఎలాగా రెస్పెక్ట్ ఇస్తారో అలాగా స్వపురుషులకి. ఈవిడకి ఇంకా ఆవిడికి అతనికి భార్య కాలేదు, అయినా సరే ఒక యజమానిగా భావించి, ఒక పొలం యజమానిగా భావించి అతనికి సాగిలు పడుతుంది. ఒకసారి చదవండి, ఒకసారి ఆ మాట చూడండి ఒకసారి. 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు, నీ పెనుటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అంటే ఈయన ఎన్నాడంట అంతా. భర్త బతికుండగానే రాక్షసులా పీడిస్తున్నటువంటి మనుషులుండే పరిస్థితుల్లో భర్త చనిపోయాక కూడా ఒక ముసలిదానైనటువంటి అత్త ఎడల నువ్వు చూపినటువంటి ఆ దయా, కరుణ, కనికరం, ఆ ప్రేమ, అనురాగం, సహవాసం, బాంధవ్యం, నీ పేరు తగినట్టుగా నీ ప్రవర్తించే ప్రవర్తన ఇదంతా నాకు వినపడింది. నువ్వు యోగ్యురాలు అని నేను నమ్ముతున్నాను, నువ్వు ఉత్తమమైన స్త్రీ అని నేను నమ్ముతున్నాను, నువ్వు ఒక గుణవంతురాలు అని నేను నమ్ముతున్నాను, నువ్వు ఒక శుభదీయాల స్త్రీ అని నమ్ముతున్నాను. ఇవన్నీ ఆవిడ గురించి అంటే ఆయన విన్నటువంటి సమాచారాన్ని బట్టి ఆవిడ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంది. ఎవరికి? ఒక మంచి అభిప్రాయం కలిగిన వాడు పోయాడు. ఎవరి గురించి? ఆవిడ గురించి. కింద చదువుతాం చూడండి ఒకసారి. ఏమి చూసి నన్ను ఇంత కటాక్షించావయ్యా అని అంటుంది ఆవిడే. నువ్వు చేసింది నీ అత్తకి ఎంత కాదు అన్నాడు. ఇప్పుడు ఒక మాట ఇక్కడ నేర్చుకోవాలి స్త్రీలు. అత్త ఎడల అలాంటి భావం కలిగినటువంటి స్త్రీలకి ఇలాంటి గౌరవ మర్యాదలు ఉంటే సమాజంలో చెప్పండి, మీరు చెప్పండి. మీ అత్తల్ని మీరు ఇలాగ చూస్తే బోయాజ్ ఎలాగైతే రెస్పెక్ట్ ఇచ్చాడో రూతుకి, సమాజంలో మనుషులు మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తారా ఎవరా? ఛాలెంజ్ చెప్తున్నా నేను, ఇస్తారు.
మీరు నమ్మినా నమ్మకపోయిన సత్యం. మీ అత్తలు మీ తల్లుల్లాగా చూసుకోండి, సమాజం మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు. అందరికంటే ముఖ్యంగా నీ భర్తని ఎంత ప్రేమిస్తాడు. అతని ప్రేమకి అవధులు ఉన్నాయి. ఇంకా భర్తని బొట్లో వేసుకోవడానికి ఇది ఒక మార్గం అని చెప్తాను నేను. అర్థమైందని చెప్పింది. భర్త తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తే కాదు ఏం చెప్పినా చేస్తాడు. ఈ అమ్మాయి ఏం చెప్పినా చేస్తాడు. ఇక తన ఇంటి వారి గౌరవ మర్యాద. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చేసే మాటలు బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నా కొడుకు చవట, నేనేమనుకుంటే ఏముందలే, ఆడు చవట అయినప్పుడు అది ఎంతైనా ఆడుద్ది, దాని ఇష్టం అని ఇటు తిప్పుతుంటారు మా ఊర్లో. తెలుసా మీకు? ఆవిడేమనరు, ఈడు సవటగామంటే అది అట్లా ఆడుతుంది. అంటే ఈయన సవట చేసింది ఎవరు? ఆవిడే, భార్యే. కాబట్టి ఆ మాటలు వినపడ్డప్పుడల్లా దాని మీద ప్రేమ కాకపోతే ద్వేషం దొరుకుతుంది భార్య మీద. అర్థమైందని చెప్పిందా మీకు? నీ భర్తను గురించి నువ్వే వాడిని అలా తయారు చేసేమని అభిప్రాయం నీ అత్తమామలు పడినప్పుడు వాడి ముందు వాళ్ళు ఏం మాట్లాడతారంటే వీడు చవట, చేతగాని వాడు, దద్దమ్మ, పెళ్ళాన్ని ఏలటం చేతగాదేడికి అని ఈ రకంగా మాట్లాడినప్పుడు అసలు నరనరాలు పొంగిపోయి ఎక్కడ లేదు కోపం, ఉద్రేకం, ప్రేమ అంతా చచ్చిపోయి ద్వేషం పెరిగింది భార్య మీద. ప్రశాంతత ఉన్నది. ఇంకా వీళ్ళ ప్రశాంతత కోల్పోయాక ఒక రకం కారణం ఏంటంటే వాడిని సవటగా ప్రజలు మాట్లాడుకునేట్టు, ముఖ్యంగా ఇంటి వాళ్ళు మాట్లాడుకునేటట్టు ఈవిడ బిహేవియర్ ఉంది. అందుకని వాడిని ప్రేమించడం, భార్యను ప్రభువునొక్క వలె మీ భార్యలను క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అలా ప్రేమించమని ఈయన చెప్పాడు. వీడు పాటించడం పోతాయి. ఎందుకు పోతాయి? ఆవిడ చేసే ప్రవర్తన బట్టి ఇదంతా ఎగిరిపోతాయి. యేసుప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాలి భార్యని. యేసుప్రభు సంఘం కొరకు ఎలా ప్రాణం పెట్టాడు అలా ప్రాణం పెట్టాలి భార్య కొరకు అనేది పోతాయి. అవి పోట కారణం ఏంటంటే వీళ్ళ మధ్య హెల్దీ రిలేషన్షిప్ లేదు, ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు లేవు. ఏంది ఎలా చూడాలో అలా చూట్ల రివర్స్లో చూస్తున్నారు. ఎవరిని బాగా ముఖ్యమైన వ్యక్తులుగా చూడాలి? పుట్టింటి వారినా మెట్టింటి వారినా? స్త్రీలు మెట్టింటి వారిని అలా చూస్తే బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చాలా బాగుంటారు. కుటుంబాలు చాలా అందంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఏమున్నా ఏమి లేకపోయినా గంజి తాగైనా సరే చాలా హ్యాపీగా బతుకుతారు. పంచపక్ష పర్వణాలు అక్కర్లా, గంజి తాగైనా బ్రహ్మాండం బతుకుతారు. అలా ఒకరినొకరు అర్థం చేసు. లేదు ఇలాంటి రాంగ్ యాటిట్యూడ్ ఉందనుకో, ఎంత ఉన్నా కానీ నరకమే ఇల్లు. ఆడికి ప్రశాంతత ఉండదు, ఆవిడికి ప్రశాంతత ఉండదు. చదువుదా ఒకసారి చూడండి కిందకి 12వ వచనం, యెహోవా 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఎంతగా ముందు నీవు ఎరుగని జన్మనాథకు వచ్చిందివి. ఎక్కడికి వచ్చిందంటే ఆవిడ అంతకుముందు జరగదండి. ఈ జనం ఎవరు, వాళ్ళ గొడవ ఏంటో, వాళ్ళ సంస్కృతి ఏంటో, వాళ్ళ సాంప్రదాయం ఏంటో, వాళ్ళ ఆచారాలు ఏంటో, వాళ్ళ దేవుడు ఎవరో, ఆ దేవుడికి సంబంధించిన నియమాలు ఏంటో, నిబంధన ఏంటో ఇవేమీ ఆమెకు తెలియదు. కానీ వివాహం అనే ఒక బాంధవ్యం ఆమెకు అర్థమైంది. నేను అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని కాదు, స్వజన్మను తండ్రి ఇంటిని విడవాలని ఒక అన్యురాలికి ఎంత బాగా ఎక్కిందండి. ఆ విషయానికి ఫ్లాట్ అయిపోయాడు బోయాజు. ఆవిడ ధర్మశాస్త్రం పట్ల కానీ సమాజం పట్ల కానీ భౌతిక, అసలు మనం బైబిల్ కాసేపు పక్కన పెట్టిన భౌతికంగా కూడా ఒక స్త్రీకి ఉండాల్సిన కనీస ధర్మం అండి అది. ఆ ఇంటికి వెళ్ళి నా ఇంటి పేరు పడిపోయింది. కొంతమంది ఏమంటో తెలుసా, పెళ్ళ మళ్ళీ ఆ ఇంటి పేరుతోనే సత్తా, భర్త లేకపోయినా పర్లేదు, మామ లేకపోయినా పర్లేదు అనే స్త్రీలు కూడా ఈనాడు కూడా ఉన్నారు సమాజంలో. ఇంకొకటి ఇంటి పేరు నా జీవితంలోకి రాకూడదు అని ధైర్యంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు భర్త లేకపోయిన సమాజంలో గౌరవంగా. ఎలాంటి ఒక సమర్పణ కలిగినటువంటి స్త్రీ అండి ఆమె. చదువుదాం కింద చూడండి. నీ జన్మ కాకపోయినా, నీ దేవుడు ఎవరు కాకపోయినా, జన్మ నీకు తెలియకపోయినా అక్కడికి వచ్చేసావని చెప్పాడు. తర్వాత 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. అంటే నేనే కాదు, నేను నమ్మిన దేవుడు కూడా నీ పక్షాన పనిచేస్తాడు. విధురాళ్ల పక్షాన పనిచేసేవాడు ఆయన. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడని ఆయన నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ విశ్వాసం ప్రతి స్త్రీలో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఈ యాటిట్యూడ్ మారుద్ది. ఏమండి,
సమాజంలో ఉన్నటువంటి దరిద్రపు అలవాట్లన్నీ పోతాయి. నేను చేసేదానికి నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసం మనకు ఉండాలి. బోయాజు ఆ ధైర్యాన్ని ఆవిడికి ఎక్కిస్తున్నాడు. నేను నమ్మిన దేవుడు, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు, ఆ దేవుడు రెక్కల కింద వచ్చాను, ఆయన నిన్ను కాపాడతాడు, సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడన్నాడు. ఎంత గొప్ప బహుమానం తెలుసా? అంటే వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? మత్తయి సువార్త 1:5 చదివితే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆవిడ పేరుంది. వంశావళి రాస్తూ రూతునందు బోయాజు ఒబేదును కరినంట. బోయాజు ఒబేదును కన్నాడు. ఎవరు ఎందు? రూతును. అంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిందండి ఆవిడ. ఎంతకంటే బ్లెస్సింగ్ ఏం కావాలి చెప్పండి? నిన్ను కన్న గర్భము, నువ్వు కుడిచిన తనములు ఎంత ధన్యమైనవి అన్నప్పుడు యేసు అంటాడు, దేవుని వాక్యం దాని ప్రకారం చేయవారు మరీ ధన్యులు అన్నాడు. అంటే ఈవిడ ధన్యురాలే, మరీ కూడా. మరీ ధన్యురాలైతే ఆ జీనియాలజీలో ప్రవేశించిన ఈవిడెవరు? ధన్యురాలు. ఉబేదు తర్వాత యెషయి నుండి దావీదు వచ్చాడు. ఆ దావీదు రావటానికి ఆవిడ గర్భం కూడా ఓ రకంగా దేవుడు వినియోగించుకున్నాడు. యేసు రావటానికి కూడా ఈవిడ్ని వినియోగించుకున్నాడు దేవుడు. అది చెప్పాడు. అసలు ఎంత బ్లెస్సింగ్ చూడండి. అసలు వాళ్ళ చరిత్ర ఏంటి? అసలు మోయాబీల చరిత్ర, వాళ్ళ జీనియాలజీ ఏంటి, పూర్వం ఏంటి, ఆర్జిన్ ఏంటి, వాళ్ళ ప్రారంభం ఏంటి? తండ్రికి తాగుబోపించి లోతు కుమార్తెలు ఆదికాండం 19వ అధ్యాయంలో బిడ్డల కంటే వారి నుంచి వచ్చిన ఒక జనమే మోయాబీ. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి, సొదొమ గొమొర్రా ప్రాంతాల పరిస్థితి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదివితే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడితో బతికిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పెరిగిన వాతావరణం పెరిగి తండ్రితో పోతున్నామో ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఒక భయంకరమైన మత్తులు ఉన్నటువంటి పరిస్థితిలో తండ్రికి తాగబోపించి, అయితే అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా లోతు మాత్రం దినదినము తన నీతి గల మనసును నొప్పించుకొనొచ్చు న్యాయంగా నీతిగా బ్రతికినటువంటి యోగ్యుడు. అయితే ఈ పిల్లలు ఆ ప్రభావంతోనే పెరిగారు కనుక ఇలాగ బిడ్డల కన్నారు. ఆ బిడ్డల్లోంచి వచ్చిన వాళ్ళే మోయాబీలు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల నుంచి వచ్చి ఈవిడ ఇంత ఘనమైనటువంటి క్యారెక్టర్ని ఇంప్లిమెంట్ చేసిందంటే, లేదా ఎంకరేజ్ చేసుకుందంటే, నిజంగా ఆవిడ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే చెప్పాలి. రూతు గురించి ఎంత ఎక్కువగా మాట్లాడినా అది చాలా తక్కువనే చెప్పాలి. ఎంత ప్రభావం చూపిద్దంటే ఇశ్రాయేల్కి కానీ నేడు క్రైస్తవులకు కానీ అది చదువుతున్నప్పుడు అది అన్లిమిటెడ్ అనమాట. అన్కౌంటబుల్ అని చెప్పాలి. 13 వచ్చి చూడండి ఒకసారి. అందుకని నా ఏలినవాడ, నేను నీ పనికత్తెలలో ఒక దానిను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీ కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. నేను వాస్తవాన్ని నీ పనికత్తెలో ఒక దాని కాదు, అయినా నా ఎడల నువ్వు ఎందుకు చూపావు, అది అలాగా కలగనిమ్మని ఆవిడ కోరుకున్నది. 14 చూడు. బోయాజు, భోజన కాలము నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చెరుకుతో నీ ముక్కను ముంచి తినమని ఆమెతో చెప్పగా, అంటే లంచ్ టైంకి మళ్ళీ లంచ్ ప్రిపేర్ యాక్టివ్గా పనిలో ఉండగామో నీళ్లు తెచ్చేవాడు నీళ్లు పోయింది అన్నాడు. యవనస్తులకేమో ఎవరో అమ్మాయిని మొట్టానికి గీయలేదన్నాడు. నువ్వు ఎక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళి ఏరుకోవస్తున్నావు, ఎవడి పాలంకి వెళ్ళక్కర్లా, నీకేం కావాలో మొత్తం దీంట్లోనే చూసుకున్నాడు. నా ఎడల నీ కటాక్షం ఏంటని ఆవిడ ప్రశ్నించింది. తర్వాత భోజన టయానికి వచ్చి భోజనం చేయమంటున్నాడు. తర్వాత 15 వచ్చింది ఆమె భోజనం 14 వచ్చిన చెప్పగా చేను కోయివారి వద్దకు ఆమెకు కూర్చున్నను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు కొన్ని మిగిల్చిన అనేది అండర్లైన్ చేసింది. తిని కొన్ని మిగిల్చింది. ఎందుకు మిగిల్చింది అవి? ఇంటి దగ్గర ఇంకో పర్సన్ ఉంది ఈవిడ మీద ఆధారపడి, ఆవిడ భాషను కూడా ఏమి చేయాలి, అది అక్కడ పాయింట్. చదవని కిందకి ఏమన్నాడు? 16 వచ్చిన చూడండి, 15 వచ్చిన. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. పనుల మధ్య పనులు తీసిన తర్వాత ఏరుకుంటారా, పనుల మధ్య ఏరుకుంటారా? జనరల్గా అయితే పనులు తీసిన తర్వాత ఏరుకోవాలి. ఆమెకి పనుల మధ్యన ఏరుకున్నాను. తర్వాత ఏమన్నా చూడండి, అక్కడ పనుల మధ్య ఏరుకొనవచ్చును అంటే పర్మిషన్ ఇచ్చాడు. ఆమెను అవమానపరచకుడి. ఎవరికై పనివారికి చెప్తున్నాడు, ఆమెను ఏమీ అనకండి, పనుల మధ్య కూడా ఆమెను ఏరుకోవచ్చు.
మరి ఆమె కొరకు ఇప్పుడు పనుల మధ్య ఏరుకోవచ్చు అనేసరికి ఇప్పుడు ఏరుకోవడం ఎందుకు ఉన్నది తీసుకుని వెళ్ళిపోవచ్చు పనులు. అర్థమైంది మీకు నేను చెప్పింది? మీకు అర్థమైందా? అసలు ఈవిడిని ఎంత నమ్మాడు చూడండి. అంటే పనుల మధ్య పనులు తీసుకోవద్దు. పనుల మధ్య పనులతోనే వాళ్ళు తీసేస్తారు. పనుల మధ్య వదిలేసిందని ఎట్టా వదిలేయాలండి. ఆ వదిలేక ముందు తీసినాడంటే నమ్మకం అనమాట. అంటే ఈ పనులు ఎత్తుకుపోదు. ఏరుకోవటం ఇందులో పని తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక పని ఇంత పాటేసుకొని తీసుకెళ్ళడం ఈజీయా, రోజంతా ఏరుకొని ఒక గుప్పుడు భోజేసుకోవడం ఈజీయా? కానీ ఇవి నిజాయితీని నమ్మి ఏం చెప్పాడంటే పనుల మధ్య ఏరుకోవచ్చు, ఎవరు ఆమెను అభ్యంతరపరచగలని ఈ పని వాళ్ళు చెప్తున్నాడు. అది చూడండి అసలు ఎంత క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారండి. చదవని కిందకి తర్వాత మరి ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె వేరుకున్నట్లు విడిచిపెట్టుడి అన్నాడు. అంటే వేరుకోవడానికి ఎక్స్ట్రా విడిచిపెట్టమన్నాడు. ఇంకా ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆమె అస్తమయమును వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు. తాను ఏరుకొనిన దానిని దొల్లబట్టుగా అవి దాదాపు తుమ్మెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. అంటే ఆవిడ కోసం మిగిల్చాడని, అందుకని అండలైన అన్నాడు. 19 వచ్చిన అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసేదివి, నీ యందు లక్ష్యమించిన వాడు దీవించబడునుగాక అనగా. ఇవంటుంది ఎవరైతే ఈ ధనంతర కారణమో ఆ వ్యక్తిని తెలియపోయినా తెలియపోయినా అతడు దీవించబడునుగాక అంటుంది. ఆమె తాను ఎవని యొద్ద పని చేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేను పని చేయించుదునో అతని పేరు బోయాజనను. నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాకని తన కోడలతో అనెను. అంటే అప్పుడు అర్థమైంది ఫలాని వ్యక్తిని ఆమె చెప్పిన తర్వాత, రూతు చెప్పిన తర్వాత. మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూసి తను కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి వద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పినను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవట మంచిదనెను. కాబట్టి ఎవల కోతలో గోధుమల కోత ముగించే వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి అత్త ఇంట నివసించను అన్నాడు. ఈ భాగం అంతట్లో మనం ఏం చూస్తున్నామనంటే అతను మనకి సమీప బంధువు అన్నాడు. ఈ బంధుధర్మం ఏంటనేది నేను మరలా వచ్చినప్పుడు నెక్స్ట్ 3వ అధ్యాయంలో కూడా కొనసాగింపు ఉంటుంది కనుక అది ఎక్కడ స్టార్ట్ అయింది, బంధుధర్మం అంటే ఏంటి, ఆదికాండం 38వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అది యాకోబు దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ వంశుల నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి చనిపోతే బిడ్డలు లేకుండా పురుషుడు తన తర్వాత వాడు బంధుధర్మం నిర్మించి చనిపోయిన వాడు కొరకు బిడ్డల్ని కనాలి. ఇది బంధుధర్మం. అది అక్కడి నుంచి ఉంది. యేసుప్రభు కాలంలో కూడా ఒక స్త్రీ ఇలాగే ఈ ధర్మాన్ని అనుసరించి 7 పెళ్లి చేసుకుంటుంది. పునరుద్ధానం ఉందని నువ్వు చెప్తున్నావు కదా, 7 కూడా లేస్తారు కదా, ఆమెతో పాటు 7 ఎవరికి భార్య అవుద్దని అడుగుతారు. ఎవరు మూర్ఖులారా, దేవుని కానీ దేవుని వాక్యాన్ని కానీ దేవుని శక్తిని మీరు ఎరక్క పొరబడుతున్నారు. అక్కడ పెళ్లి చేసుకోవడం, పెళ్లి గీటలు, రంభ ఊర్వశి మేనక తిలోత్తమాలు ఏముండవు అక్కడ. హిందువులు అనుకుంటారు కదా అక్కడ కూడా స్వర్గంలో కూడా రంభ ఊర్వశి మేనక తిలోత్తమాలు ఉంటారని. ముస్లింలేమో ఇక్కడ 7 చేసుకుంటే అక్కడ 14 మంది భార్యలు ఉంటారని చెప్తుంది ఖురాన్. అక్కడ కూడా స్వర్గంలో కూడా సారా ఏర్లై పారుద్దంట. ఇక్కడ కొట్లోకి వెళ్ళి కొనుక్కోవాలి, అసలు అక్కడ ఏర్లై పారుద్ది. రోజు తాగినంతా హెచ్చలుడిగా ఇక్కడ 7 భార్యలు ఉంటే అక్కడ 14 మంది ఉంటారని ఖురాన్లో. అలాంటి చెత్త అక్కడ ఏమి ఉండదు. అక్కడ పెళ్లిళ్ళు గీటాలు పెళ్లిళ్ళు చేసుకోవటాలు ఏమి ఉండవు అని యేసుప్రభు చెప్పాడు. ఆ కథ ఏంటనేది నెక్స్ట్ మీటింగ్లో మనం ఆలోచించేద్దాం. టైం అయిపోయింది. 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఏం జరిగిందనేది అంతా మనం మాట్లాడే టైం లేదు కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు ఆలోచించాం. ముఖ్యంగా క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ధర్మశాస్త్రము పాటిస్తే ఎలా ఉంటారో తెలియచేయడానికి న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఒక సీన్ని ఒక పుస్తక రూపంలో పెట్టాడు దేవుడు. ఇది ఆనాటి యూదులకి అవసరమే, ఈనాటి క్రైస్తవులకు కూడా అవసరమే. అది మాదిరిగా తీసుకోవడానికి మక్కి అక్కడ ఉన్న సిస్టమ్ ఫాలో అవటం కాదు. ఇప్పుడు కూడా
ఏడుగురు చేసుకోవచ్చా, ఒకటి తర్వాత బంధనం చేయొచ్చా అని ఇప్పుడు దాన్ని అప్లై చేయకండి. ఇప్పుడు చట్టం కాదు, అది యూదులకు మాత్రమే. కానీ మనం చూడాల్సింది ఏంటంటే శీలానికి సంబంధించి, క్యారెక్టర్కి సంబంధించి, గుణానికి సంబంధించి స్త్రీ అయినా పురుషుడైనా ముగ్గురు వ్యక్తులు చాలా అద్భుతమైన క్యారెక్టర్ కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటే మన జీవితంలో ఒక మంచి కోడలుగా, మంచి పురుషుడిగా, మంచి అత్తగా రూపుదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మిగిలిన భాగాన్ని మరలా కలిసినప్పుడు నెక్స్ట్ మంత్ నేను వచ్చినప్పుడు మాట్లాడటానికి ట్రై చేస్తాను. అవకాశాన్ని బట్టి శ్రద్ధగా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.